వాసుదేవ 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 వాసుదేవ. సంభాషణలు సమన్వయాలు అనే గ్రంథం వాసుదేవ వాసుదేవ. తర్వాతి గ్రంథం దర్శనాలు నిదర్శనాలు మొదటి భాగం, అలాగే దర్శనాలు నిదర్శనాలు రెండవ భాగం. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ముందుగా సంభాషణలు సమన్వయాలు. ఇందులో ఎక్కువ భాగం మోపిదేవి కృష్ణస్వామి గారు మాస్టర్ గారిని అడిగిన ప్రశ్నలకి మాస్టర్ గారు ఇచ్చిన సమాధానాలు. అయితే కృష్ణస్వామి గారే కాకుండా ఆయన మాస్టర్ గారి పక్కన ఉండగా కొంతమంది వేరే వాళ్ళు ఆయన అడిగిన ప్రశ్నలకు కూడా ఇచ్చిన సమాధానాలు. ఇందులో ఆయన చేసినటువంటి గొప్ప తపస్సు ఏమిటంటే మనకి మాస్టర్ గారి అనుగ్రహం. కృష్ణస్వామి గారు అవి ఓన్లీ ఆయన వరకు విని వదిలేయటం కాకుండా వాటిని యథాతథంగా మాస్టర్ గారి అనుగ్రహం వల్ల ధారణాశక్తి ఆయనకి ఇవ్వబడ్డది. యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా మాస్టర్ గారి వాక్యాల్లోనే వాటి అన్నిటినీ కూడా ఆయన చక్కగా కూర్చి ఒక చోటికి అది కూడా టాపిక్ వైజ్ గా మనకి ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి మన సమాజంలో స్త్రీ అని ఒక చాప్టర్. ముందు ఉరికినే అందులో ఉన్న క్వశ్చన్స్ చదువుతా, అన్ని క్వశ్చన్ల ఆన్సర్లు తర్వాత మన పుస్తకం అక్కడ అవైలబుల్ గా ఉంటుంది, బుక్ స్టాల్లో. కావాల్సిన వాళ్ళు కొనుక్కొని చదువుకుంటారు. మళ్ళీ క్వశ్చన్స్ ఒక్కసారి ముందు బాగా మాటలు వినపడుతున్నాయి, దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసింది. ఆడవాళ్ళు ఆధ్యాత్మికతకు అడ్డమా? ఇదో క్వశ్చన్. స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా? కుంకుమ పూలు పెట్టుకోకూడదా? స్త్రీకి స్వేచ్ఛ కూడదా? స్త్రీ జాతి అణగదొక్కబడిందా? నెలసరిలో అంటే మెన్సెస్ టైంలో వేరుగా ఎందుకు ఉండాలి? ఆ మెన్సెస్ రాకుండా మాత్రలు వాడవచ్చా? మెన్సెస్ టైంలో మంత్రోపాసన చేయవచ్చా? ఆడవాళ్ళు ఉద్యోగాల సంగతి ఏమిటి? ఆడవాళ్ళు ఆస్తి హక్కు గురించి ఏమిటి? కట్నాలు ఇవ్వటం అనే దానికి అంటూ ఎప్పుడు? కాంతులు సంసార బంధ కారణాలా? ఇవన్నీ కూడా సమాజంలో ఉండే స్త్రీల గురించి సంబంధించిన క్వశ్చన్స్ ని మాస్టర్ గారిని అడిగితే మాస్టర్ గారు ఏమి ఇచ్చారు. ఇదిగో మత్సుకి ఒక క్వశ్చన్ ఇక్కడ మనం ప్రస్తుతం చూద్దాం. మన పెద్దలు ఆడవాళ్ళు ఆధ్యాత్మిక జీవితానికి అడ్డమని చెప్పడానికి కారణం ఏమిటి? ఇలా అనడం ఎంతవరకు సబబు అని మాస్టర్ గారిని అడిగారు. మాస్టర్ గారు అది ఎందుకు చెప్పారో చెప్పారు. అందులో అసలు అర్థం అది కాదు ఆయన చెప్పింది. పెద్దలు చెప్పింది, వాళ్ళు ఆధ్యాత్మికమైన అభివృద్ధి కోరేవాళ్లే పెద్దలు. స్త్రీ సంపర్కాన్ని తగుమాత్రం పొందడం అభ్యాసం చేయాలన్నారు. అంటే సంతతి కొరకు మాత్రమే కామాన్ని సద్వినియోగపరుచుకునే స్థితికి ఎదగాలని వారి ఉపదేశం. అలా ఎందుకు చెప్పారు? అసలు సత్యం ఏమిటంటే సంతానోత్పత్తి కొరకే ఈ సృష్టిలో స్త్రీ పురుష భేదం అనేది ఏర్పడింది. ఇక ఆ తర్వాత అందుకు మించి స్త్రీ పురుషులకు మరేమీ తేడా లేదు. అంటే శారీరక మానసిక కక్షలను దాటినప్పుడు వీళ్ళు స్త్రీలా వీళ్ళు పురుషులా అనేది ఏమీ ఉండదు. సాధనలోకి వచ్చేటప్పటికి ఆత్మ, ఇది స్త్రీ ఆత్మ ఇది పురుషాత్మ అనే ఉండదు, ఆత్మ అంతే. కాబట్టి సాధన ఎవరు చేయాలి? అందరూ చేయాల్సిందే. అప్పుడు వీళ్ళట్టు వాళ్ళట్టు ఏముంది? స్త్రీకి పురుషుడు అడ్డు కాదు, పురుషుడికి స్త్రీ అడ్డు కాదు. మరి స్త్రీలను అడ్డు అంటే ఇక్కడ చెప్పింది ఏమిటి అంటే కేవలం స్త్రీలంటే అర్థం ఏంటంటే వాళ్ళు మనం భోగానికి అనుభవించడానికని కాదు, కేవలం సంతానోత్పత్తికి. అది ప్రకృతి పని, మన సొంత పని కూడా కాదు. అందుకే మాస్టర్ గారు ఇక్కడ మాట అన్నారు, అన్నం ఎక్కువ తింటే అజీర్తి చేస్తుందిరా అని ఎవరైనా చెప్తే అన్నం తినడం మానేయమని అర్థమా అని అడిగారు. అదే అన్నం ఎక్కువగా తింటే అజీర్తి చేస్తుంది, ఎంత కావాలో అంత తినని చెప్పారనుకోండి, అంటే అర్థం అన్నం తినడం మానేయమని కాదుగా. అలాగే స్త్రీ పురుష సహజమైన దాంపత్యాన్ని అనుభవించడం అవసరం, దానికి లొంగిపోయి అతి చేసుకోవడం మాత్రం జరగకూడని పని. అంత మాత్రమే చెప్పింది, పెద్దలు చెప్పిన దానిలో అర్థం అది. అయితే వెంటనే మరి ఆదిశంకరాచార్యుల వారు ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోలేదు కదా,
అందరూ వాళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు కదా, కాదన్నారు. సాధనలో కొన్ని జన్మలైన తర్వాత ఆ స్థితికి వస్తారు కొంతమంది సహజంగా. అలా వచ్చిన వాళ్ళకి వేరే వివాహం వాటి అవసరం ఉండదు. అంటే ప్రతి వాళ్ళు పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా అలా కాదు అని చెప్పారు. అని అక్కడ ఇంకో మాట చెప్పారు, దాంపత్యం అనేది మనం అనుభవించే భోగంగా భ్రమపడినప్పుడు ఈ ఇబ్బంది అంతా వస్తుంది. అలా కాకుండా దాంపత్యం అనేది ప్రకృతి మనకు అప్పగించిన బాధ్యతగా గ్రహించగలిగిన నాడు మరి సమస్యలు అనేవి ఉండవు అనేటువంటిది ఈ చాప్టర్లో ఇచ్చిన ఒక క్వశ్చన్. అలాగే రెండో చాప్టర్ ఉరికినే క్వశ్చన్స్ చదువుతాను. నమ్మకాలు నిజానిజాలు, మనకు రకరకాల నమ్మకాలు ఉంటాయి, వాటి గురించి ఇచ్చినటువంటిది. పిశాచాలు పూర్వాపరాలు, వాటి గురించి ఒక చాప్టర్. చనిపోయిన వాళ్ళు పిశాచాలు అవుతారా, గిట్టని వాళ్ళను పీడిస్తారా, మనం చూడగలమా ఏది పిశాచాలని, పెరుగు దయ్యాలు ఉన్నాయా, అసలు వదిలించడానికి తతంగం అవసరమా, భూతాలను వశపరుచుకునవచ్చా, గృహం ఎలా ఉంటే దయ్యాలు రాలేవు. అంటే చాలా మందికి ఈ రోజున లోకంలో దైవం కంటే కూడా దయ్యం మీదే ఎక్కువ నమ్మకం ఉంటుంది. మాస్టర్ గారు అదొకటి చెబుతారు, దైవభక్తి కంటే దయ్యం మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటి గురించి అడిగిన వాటిల్లో ఒక 2-3 క్వశ్చన్స్, ఎందుకంటే ఈ చాప్టర్లో ప్రతి క్వశ్చన్ వింటే బాగుంది అనిపిస్తుంది. తర్వాత మన గ్రంథం చదువుకోవటమే. ప్రశ్న 1-2 చూద్దాం మాస్టర్ గారు ఏం చెప్పారు అనేటువంటిది. ఎలాంటి చనిపోయిన వ్యక్తులు పిశాచాలు అవుతారని, కోరికలు ఉన్న వాళ్ళు అలా అయి తిరుగుతూ ఉంటారని అంటారు. మాస్టారు ఇది ఎంతవరకు నిజమంటారు అని అడిగారు మాస్టర్ గారు. మాస్టర్ గారు ఏమన్నారంటే, అందరం కూడా మినరల్ కింగ్డమ్ నుంచి ప్లాంట్ కింగ్డమ్ అంటే ఖనిజ స్థితి నుంచి మనం అందరం కూడా మొక్కలు చెట్లు అనే స్థితిలోకి ఎదిగాం. ఆ తర్వాత అక్కడి నుంచి జంతు స్థితిలోకి వచ్చాం. తర్వాత పరిణామ క్రమంలో మానవులుగా పుట్టాం. అయితే ఈ మానవులుగా పుట్టినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళం పోయేవాళ్ళని, అందులో అనుమానమేం లేదు. పోయిన తర్వాత ఏమవుతారు అంటే పిశాచాలు ప్రతి వాళ్ళు అవుతారా? అక్కడ మాస్టర్ గారు చెబుతూ ఉన్నారు, చనిపోయిన ప్రతి వాళ్ళకి పిశాచ స్థితులు ఏం కలగవు. ఉన్నదానిలో పరిణామ క్రమంలో ఎవల్యూషన్లో ఎప్పుడు ప్రకృతి ముందుకే తీసుకెళ్తుంది. కాబట్టి వీళ్ళు కూడా ఇంకా ఉత్తమ గతులు అంటే అర్థం పోయి ఇంకెక్కడికో పోతారని కాదు, ఇంకా ఉత్తమ మానవ జన్మ వస్తుంది. చూడండి, మన మానవ జన్మల్లో అందరం మానవులమే. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటాం, రోడ్డుకు అడ్డంగా నిలబడుతూ ఉంటారు, అవసరం లేకపోయినా హారలు మోగిస్తూ ఉంటారు. హారలు మోగించినా అడ్డం లేవరు. కొంతమంది డిసిప్లిన్ అనేటువంటిది ఏమాత్రం లేకుండా ఉంటారు. లేదా ఇంకొంతమంది ఏమో ఎప్పుడూ నలుగురిని దూషిస్తూ ఉంటారు. రకరకాల ప్రవర్తనలు కూడా మనం చూస్తాం లోకంలో. ఇన్ని రకాల వాళ్ళు ఉంటారు, అలాగే మహనీయులు ఉంటారు. మరి ఈ స్థాయిలో తేడా ఉంది కదా, అందరూ ఒకే రకమైన స్థాయిలో లేరు. ఉత్తమ గతులు అంటే ఇప్పుడున్న సంస్కారం కంటే ఉత్తమ సంస్కారాల్లోకి మనం ఎదగడం అనే జన్మలో రావడం అనేది ఉంటుంది. అయితే 150 మందికి పైగా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, వాళ్ళకి ఇంకా ఈ దేహం మీద ఆపేక్షలు అవి ఉన్నప్పుడు ఆ కర్మఫలాలు అనేవి స్వర్గ నరకాలు అనుభవించుతారు, ఉత్తమ జన్మ పొందుతారు. బానే ఉంది. కానీ కొంతమంది ఉంటారట, వాళ్ళు ఏం చేస్తారంటే తీవ్ర ద్రోహాలు చేస్తారట వాళ్ళ లోకంలో. కొంతమంది కుటుంబాన్ని నాశనం చేయడం చూస్తూ ఉంటాం. చూడండి, కుటుంబాల్లో ఉండే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెట్టి కుటుంబం విచ్ఛిత్తి అయ్యేట్టుగా చేసేవాళ్ళు ఉంటారు. లేదా విచ్ఛిత్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు, సక్సీడ్ అవుతారు తర్వాత సంగతి. లేదా వాళ్ళు బాగా కొట్టుకుంటూ ఉంటే ఎంజాయ్ చేద్దామని చెప్పి లేనిపోయిన అబద్ధాలు కల్పించి చెబుతూ ఉంటారు. అలా కుటుంబ కలహాలు పెట్టేటువంటి వాళ్ళని తీవ్ర ద్రోహం చేయడం అని అర్థం అది. లేకపోతే వాళ్ళకి పుట్టిన బిడ్డలు వీళ్ళు తీసుకెళ్ళిపోయి పెంచుతామని చెప్పి వాళ్ళకి దూరం చేస్తారు. దానివల్ల ఆ పిల్లలు మానసిక క్షోభ అనుభవిస్తారు. అయ్యో మేము తల్లిదండ్రులకు దూరం అయ్యామే అని. వీళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి అనవసరమైన న్యూసెన్స్ ఎందుకు, వాళ్ళు ఎంజాయ్ చేయాలి, మా పిల్లలు తీసుకొచ్చి మేము పెంచుతాలే ఎక్కడైతేనే అనుకుంటుంటారు. కానీ తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు ఉండాలని వాళ్ళకి తట్టదు. తీవ్ర ద్రోహం అంటే అర్థం కేవలం హత్య చేస్తేనే కాదు, మానసిక క్షోభ అవతల వాళ్ళు అనుభవించేటట్టుగా మనం ఏది ప్రవర్తించినా అది తీవ్రమైన ద్రోహమే. అసలు ఈ కాలంలో పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళు నియోనాటల్ కేర్ లో పెట్టేసి తల్లి దగ్గరికి అసలు వెళ్లకుండా పెట్టే ఒక సాంప్రదాయం మొదలైంది. దానివల్ల ఏమవుతుందంటే, మేము ఇక్కడ తల్లి కన్నా బాగా చూస్తున్నామని వాళ్ళు చెప్పచ్చు హాస్పిటల్లో. కానీ ఎప్పుడు కూడా తల్లి దగ్గర నుంచి అలా దూరం చేసిన వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ బాండింగ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది అనమాట. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు మా మాట వినట్లేదు, వాళ్ళకి అసలు మేమంతా ప్రేమ లేదు, మేము ఏం చెప్పినా వినట్లేదు అని అప్పుడు ఏడిస్తే లాభం లేదు. పుట్టిన వెంటనే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉంటేనే ఆ బాండింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. మాస్టర్ గారు చెప్పారు.
అంతేకాదు ఆటిజం అనేది బాగా సమస్య మనం చెప్పుకుంటూ ఉన్నాం. వీటికి మెయిన్ కారణం ఏమిటి అంటే తల్లిదండ్రులతో ఆ ఎఫెక్షన్ మోర్చుకోలేకపోవడం వల్ల వస్తున్నాయి ఇవన్నీ. మెయిన్గా చెప్పడం తెలియక రకరకాల కారణాలు చెబుతారు, కానీ ప్రధాన కారణం అదే. ఏం జరుగుతుంది అంటే వాళ్ళ కోసమేనండి మేము ఇద్దరు ఉద్యోగాలు చేస్తోంది కాబట్టి మాకు తీరిక లేదు అని చెబుతూ ఉంటారు. కాబట్టి అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నారు, లేదా ఇంకెక్కడో పెరుగుతున్నారు, వాళ్ళని మాకు చూసుకోవడానికి టైం ఉండదు, వాళ్ళ కోసమే కదా ఇది. అదే పిల్లలకి అప్పుడే కనుక వాళ్ళకి వ్యక్తిత్వం ఇంకా అప్పటికి రాదు, వస్తుంటే వాళ్ళు చెబుతారు మా కోసమైతే మా దగ్గర ఉండండి అని చెబుతారు. దాన్ని వదిలేసి డబ్బులు నోట్ల కట్టలు రేపు ఇచ్చారనుకోండి, ఏం చేసుకుంటారు? రోగాలు వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళు తీవ్రం, అలాంటి వాళ్ళు మాత్రం పిశాచత్వాన్ని పొందుతారు. మనం ఎప్పుడైతే పిల్లల కన్నా డబ్బులు కట్టలే ముఖ్యం అనుకుంటున్నామో వాళ్ళు పెరిగిన తర్వాత తల్లిదండ్రుల కన్నా డబ్బులు కట్టలే ముఖ్యం అనుకుంటారు వాళ్ళు కూడా. ఇంకా మనుషులు చెబుతున్నారు, బ్రతికి ఉండగా కోపాలు, పగ, దుఃఖాలు, దిగుళ్ళు, అవమానాలు, ఆశలు, ఎక్కువ కాలం పనిచేయక ఎప్పటికప్పుడే పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉపయోగకరమైన పనులు చేస్తూ వెళ్ళేవాళ్ళు మాత్రం ఎవరు పిశాచత్వాన్ని పొందరు. అంటే అర్థం ఏంటి? ఇవి ఉంటే పొందుతారు అని. ఏంటి? కోపాలు కాసేపు కాకుండా పొద్దుగూకులు, ఒకళ్ళంటే ద్వేషం, పగ, అలాగే ఎప్పుడు దుఃఖం, ఎప్పుడు దిగుళ్ళు. దిగులు పడకుండా ఎలా ఉంటామండి అని ఉంటారు. ఎవరు కూడా మనం పడటం వల్ల మన సమస్యలు సాల్వ్ అవుతున్నాయా? అలాగే అవమానాలు, నన్ను అవమానించారు అంటే పొద్దుగూకులు దుఃఖపడటం. ఆశలు, తీవ్రమైన ఆశలు అన్నమాట, కంపారిజన్స్, ఆశలు. వాళ్ళకి ఎంత ఉంది మనకింత లేదు, వాళ్ళకంత వచ్చింది మనకింత లేదు, వాళ్ళంత ఖరీదైన నగేస్తున్నారు, లేకపోతే వాళ్ళ పిల్లలకి ప్యాకేజ్ ఎంత వచ్చింది, మన పిల్లవాడి ప్యాకేజ్ ఇంతే, నీకు ఇంకా ఆ ప్యాకేజ్ ఎప్పుడు వస్తుందిరా? ఏ పొద్దుగూకులు ఇలా. లేకపోతే భర్త యొక్క ఉద్యోగం ఎంత శాలరీ, పక్కింటి ఆయన శాలరీ ఎంత, వీళ్ళు ఎప్పుడు వాళ్ళ ఎదిగారు, మనం ఎప్పుడు. మీరు ఉన్నారు ఎందుకు, ఆయన బిజినెస్ చేస్తున్నాడు, పక్కన అది చేస్తున్నాడు, వీళ్ళు ఒకటే చేస్తున్నారు. ఇలా పొద్దుగూకులు కంపారిజన్స్ చేసుకుని ఇలా తీవ్రమైన ఆశలు ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఇక్కడ తీవ్రమైన పగ, కృషించేటంతో దిగులు, నిద్రపట్టని ఈర్ష్యాదులు కలవాళ్ళు. ఈర్ష్య, అసూయ తీవ్రంగా నిద్రపట్టనంతగా కనుక ఉంటే దేహం విడిచిపెట్టకుండా పట్టుదలతో ముడివేయబడిన లింగ శరీరంతో కొంతకాలం వ్యవహరించవచ్చు. వారు పిశాచాలుగా వ్యవహరిస్తారు. ఇంకా ఏం జరుగుతుందో కూడా చెప్పారు మాస్టర్ గారు అక్కడ. ఇలాంటి వాళ్ళుట అంటే తీరని వ్యామోహం ఉన్నవాళ్ళు, భార్యా బిడ్డలపై తీరని వ్యామోహం కలవాడు. బిడ్డల్ని పెంచడం వేరు, వ్యామోహం ఉండడం వేరు. భార్య మీద, భర్త మీద అయినా, పిల్లల మీద అయినా సరే. పిల్లల్ని ఎంతవరకు అంటే వాళ్ళు భగవంతుడి బిడ్డలు, మనకి ఇవ్వబడ్డారు ట్రైనింగ్, మనకి వాళ్ళని పెంచి పెద్ద చేయటంలో. అంతేగాని తీరని వ్యామోహాలు పెంచుకున్నాం అనుకోండి. అలాగే డబ్బు, నగలు మొదలైనవి ఎవరితో చెప్పకుండా దాచిపెట్టిన వాళ్ళు. వాడు దక్షిణ తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఎవరికి చెప్దామని ప్రయత్నిస్తుంటాడు, గొంతు నోరు ఏమీ లేవు. ఇట్లాంటి వాళ్ళు పిశాచాలే తిరుగుతుంటారు, వాటి చుట్టూ ఎక్కడ బాధారో వాటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాగే ఆకస్మిక మరణం చెందినప్పుడు, అనగా హత్య ఎవరు చేయబడతారు? అలాంటి పనులు చేసిన వాళ్ళే మళ్ళీ హత్య చేయబడతారు. అలాగే రైలు ఢీ కొనడం మొదలైన సందర్భాల్లో చనిపోయినప్పుడు తప్పకుండా పిశాచాలు అవుతారు. వారి వ్యామోహానికి కారణమైన ప్రదేశంలో చాలా కాలం తిరుగుతూ ఉంటారు. రహస్యాలు వ్యక్తం చేయడానికి మనస్సు, నోరు, నాలుక కావాలి కనుక ఎవరినో బట్టి వారి ద్వారా వాగుతూ ఉంటారు. మిగిలిన సామాన్య మరణాల విషయంలో పిశాచత్వం చాలా అరుదుగా సంభవిస్తుంది అని చెప్పారు. ఇక నెక్స్ట్, గిట్టని వాళ్ళు పీడిస్తారా అని అడిగితే మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఎవరైతే వాళ్ళకి ద్రోహం తలపెట్టారో బతుకుండగా, ఒకళ్ళు సరిపోయారు, వాళ్ళు బతుకుండగా మానసిక క్షోభ తీవ్రంగా మనం గురి చేసామనుకోండి, ఇంటెన్షనల్ గా మానసిక క్షోభ గురయ్యేట్టుగా మనం ప్రవర్తించామనుకోండి, మన ప్రవర్తన వల్ల వాళ్ళు వచ్చి మనల్ని పడతారు. మనం అలా చేయకుండా ఉంటే మన జోలికి వాళ్ళు రాలేదు. ఎవరైతే ఏడిపిస్తారో, ఎవరైతే ఇలాంటి కక్కుర్తులు ఉండి వాళ్ళని ఎలా చేద్దామని చూసారో, ద్రోహచిత్తన ఉందో వాళ్ళకి మీద మాత్రమే వీళ్ళు పనిచేస్తారు తప్ప, పనిచేయటం అంటే వాళ్ళకి కూడా వ్యక్తిగతంగా పోయిన తర్వాత ఏమి ఉండదు, ఆటోమేటిక్ గా ఆకర్షింపబడతారు. ఎలా అయితే యాంటీనా ఉంటే చక్కగా ఇదవుతుందో, సిగ్నల్స్ బాగా ఉంటే మనకి ఎలా అయితే చక్కగా ఫోన్లో వస్తాయో అట్లా మన సిగ్నల్స్ అన్నమాట వాళ్ళ మీద వీళ్ళ మీద. అంతే తప్ప మనకి ఇంకోటి కూడా మాస్టర్ గారు చెప్పారు ఇక్కడ, ఏమిటంటే అది తర్వాత చాప్టర్లో వస్తుందని సందర్భం వచ్చింది. చేతబడులు వాటి గురించి కూడా చెబుతూ నాకు చేతబడి చేశారు అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరికిట ఇలా అనిపిస్తుందంటే వీళ్ళు ఎవరికో ద్రోహం చేస్తుంటారు పూర్వజన్మల్లో. అలాంటి వాళ్ళకి ఎవరు చూసినా వాళ్ళకు ద్రోహం తలపెడుతున్నారు అనిపిస్తుంది. వాడు ద్రోహం తలపెట్టట్లే, వీళ్ళు పూర్వజన్మల్లో ద్రోహం తలపెట్టారు వేరే వాళ్ళకి. అందుకని అలాంటి అనుమానాలు, ప్రతి వాళ్ళు నన్ను నాశనం చేయడానికి చూస్తున్నారు, వీళ్ళు నాకు ద్రోహం తలపెట్టారు, చేతబడి చేస్తున్నారు అని భావన కలుగుతుంది.
అలాంటి వాళ్ళకి నిజంగానే వీళ్ళు భావించడం వల్ల జరుగుతుంది తప్ప ఎవరు అక్కడ ప్రయోగించడమే ఉండదు, కానీ వీళ్ళు భావించడం వల్ల జరుగుతుంది. లేదా నిజంగానే ఎవరైనా ప్రయోగిస్తే ఆ ఫలితాలు ఎవరి మీద పనిచేస్తాయంటే ఇట్లాంటి దుర్బల మనస్కుల మీద అయితే పనిచేస్తాయి అన్నారు. మాస్టర్ గారికి ఉదాహరణ ఏం చెప్పారంటే, పాకిస్తాన్ సైన్యం మీద మనం ప్రయోగించవచ్చు కదా, చేతపడి చేసి వాళ్ళందరూ మనం ఏం చేయకుండా ఎందుకు చేయలేము, ప్రతివాడి మీద పనిచేయవు అవి దుర్బల మనస్కుల మీద. ఇప్పుడు మిలిటరీ కూడా కరెక్టర్లే, మంత్రవేత్తలు పట్టుకొని చేతపడి చేస్తే అయిపోతుంది. కాబట్టి అది ఎంత ట్రాష్ అనేది చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అలాగే ఆత్మహత్య చేసుకున్నా కూడా వాళ్ళలో కూడా వాళ్ళందరూ కూడా పిశాచాలు అవ్వడం అనేటానికి వీలుంది అని చెప్పారు. కారణం ఏంటంటే వాళ్ళు పోయినప్పుడు వాడు ఏదో బాధలో చేసుకున్నాడు తట్టుకోలేక చక్కని, కానీ దేహం వాడికి ఇవ్వబడింది, వాడిది కాదు. అలా చేసేటప్పటికి ఏమవుతుంది, ఆ కుటుంబ మిగతా సభ్యులకి తీరని లోటు, చాలా దుఃఖం కలుగుతుంది వీళ్ళ వల్ల. ఆ రకమైన దుఃఖానికి వాళ్ళు లోను చేశారు కాబట్టి వాళ్ళు పిశాచాలు అవుతారని చెప్పారు మాస్టర్ గారు. ఏదైనా మనకి కాంతి మనం అర్థాంతరంగా దాన్ని విడిచేసి దేహం జన్మ అనేటువంటివి మనకి ఇవ్వబడ్డాయి సాధనకి, కానీ మనం చిక్కుపరుచుకుని మనం దాన్ని ఆత్మహత్య చేసుకోవడం వల్ల మాస్టర్ గారు ఒక లెక్కర్లో ఏం చెప్పారంటే, మరి మళ్ళీలో పురుగుల్లాగా లొకలొకలాడుతూ కొడతాం వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే మాస్టర్ గారు చెప్పింది, ఈ అలాంటి దయ్యాలని కూడా అంటే అవి ఏవో తీరని కోరికలు లేదా రకరకాల వాటి వల్ల దయ్యాలైనటువంటి వాళ్ళు బతుకున్నప్పుడు కూడా వాళ్ళ జీవితం అంతా మానసికంగా ఎలాగో హాయిగా లేరు కాబట్టి అప్పుడు కూడా అలాంటి స్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళను కూడా అనుగ్రహించి మాస్టర్ గారు వాళ్ళకి మళ్ళా ఆ జన్మలు పోయి ఆ దయ్యం ఆ పిశాచాలుగా ఉండే స్థితులు పోయి చక్కటి మానవ జన్మ వచ్చేట్టుగా చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఒకసారి ఒక ఆవిడ దయ్యం పెట్టినవాడు విశాఖపట్నంలో ఆయన రామాలయంలో స్పీచ్ చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ గుమ్మ మీద కూర్చొని ఊగిపోతూ ఉంది ఒక ఆవిడ, వెళ్ళి డైరెక్ట్ గా కుంకుమ తీసుకురమ్మని బొట్టు పెట్టారు. అంటే ఆవిడ పడిపోయింది, అంటే ఆ దయ్యం ఆమె నుంచి తర్వాత ఆ రోజు రాత్రి ఆయన ఒక అనుయాయ ఇంటికి వెళ్ళారు. అనుయాయ వాళ్ళు ఊరెడుతూ మా ఇల్లు జాగ్రత్తగా చూసుకుని మాస్టర్ గారికి తాళాలు ఇచ్చిండారు. అందుకని మాస్టర్ గారు ఆ రాత్రి అక్కడ ఉండాలి, వాళ్ళు అడిగారు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళారు. పక్కన అనుయాయులు అడిగారు, ఏమండి ఏం జరిగింది అక్కడ అంటే, ఆవిడకి దయ్యం పట్టింది వదిలిచ్చాను అన్నారు. మరి ఇప్పుడు ఆ దయ్యం ఎక్కడుందంటే ఇంకెక్కడ ఉంటుంది, నా దగ్గరే ఉందన్నారు. వీళ్ళు దడుచుకున్నారు కాసేపు. ఆ పక్కన ఉన్న ఆయన రాశాడు పుస్తకంలో, ఆయనే అన్నాడు, దడుచుకున్నాము ఏమిటి బాబు, పక్కనే దయ్యం ఉందిట, ఇదేంటి మమ్మల్ని ఏమైనా చేస్తుందేమో అని ఏం చెయ్యదు ఇదే చెబుతున్నారు కదా, పట్టుకున్న ఆయనే పట్టుకున్నాడు కదా అంటే, మాది దాని సంగతి ఏమిటండి అన్నట్ట. దాంతో మాట్లాడుతున్నాను అది పట్టాన ఇది కావట్లేదు అన్నట్ట. కాసేపు అయిన తర్వాత నెమ్మదిగా మాట విన్నది, దాన్ని తోసేస్తున్నాం, మానవ జన్మలోకి తోసేస్తున్నాం, ఒప్పుకున్నది. అంటే ఆ జన్మ వదిలిచ్చి ఒప్పుకోవడం అంటే మనలో ఉండే నెగిటివిటీ పోగొట్టుకోవడం కోసం ఒప్పుకోం. మనం ఒకరి మీద ఒళ్ళు పంటుంటుంది, ఎందుకులా వద్దంటే లేదు నేను నా కసి తీరాల్సిందే అని ఉంటాం. అంటే దరిద్రం అనమాట. వదిలిద్దామని ఎవరైనా చూసినా కూడా వదిలించుకోవడానికి రెడీగా లేవని అర్థం. సో అలా ఉంటే పిశాచాలు అనేటువంటిది, అందుకే పిశాచాలు అయ్యారు వాళ్ళు. ఆ దయ్యాలను వదిలించడానికి చేసి చివరికి ఒప్పుకుందిట. ఎలా సాధించామంటే మాస్టర్ ప్రేమతోనే. చూడండి, దానికి మానవ జన్మలు ఇస్తానన్నాను, దానికి తగ్గ వాళ్ళు ఉదయాన్నే రాబోతున్నారని కూడా చెప్పేశారట. ఉదయాన్నే ఇద్దరు నవదంపతులు వచ్చారట. నవదంపతులు కాదు, దంపతులు వచ్చారు. చాలా కాలంగా మాకు పిల్లలు లేరండి అని పళ్ళు తీసుకొని ఆయన ఆశీర్వదించి మీకు మగపిల్లవాడు పుడతాడు అన్నారట. వాళ్ళు వెళ్ళిపోయింది, పని అయిపోయింది, తోసేసారన్నారట. ఇలా చాలాసార్లు చేశారు, ఒకసారి కాదు వాళ్ళు చేసింది. అది తాతగారు చేశారు. అందరూ మహనీయులందరూ వాళ్ళ ప్రేమతో వాళ్ళు ఏంటంటే అలా వదిలిస్తారు. కిటికీ కేసులు అన్నారు రామకోటయ్య గారు ఇలాంటి వాటిని. తర్వాత ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్ రావడం ఎట్లుగా మాస్టర్ గారు ఒక క్వశ్చన్లో చెబుతున్నారు. గృహం ఎలా ఉంటే దయ్యాలు రాలేవు, ఇది మనకు మెయిన్గా కావాల్సింది. గృహ వాతావరణాన్ని ఏ రీతిగా తీర్చిదిద్దుకుంటే దయ్యాల ప్రభావం పడకుండా ఉంటుంది, ఆ తీర్చిదిద్దుకునే విధం మీరు వివరంగా చెప్పాలి. ఇది కదా మెయిన్గా కావాల్సింది. మాస్టర్ గారు చెబుతున్నారు, భూత ప్రేతాదుల ప్రభావం ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ మనస్సుల మీద ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళ మనస్సు మీద ఆధారపడి ఉంటుందన్నారు. సామాన్యంగా వైద్యము, శుచి, ఆరోగ్య శాస్త్రము మొదలైన వాటి మీద ఆస్తిక్య బుద్ధి లేకపోవడం, అంటే నమ్మకం లేకపోవడం, శుచి శుభ్రత అనేది పాటించకుండా ఉండడం, అలాంటివి ఎవరికైతే ఉండవో, అలాగే భయ కారణాలు, ఊరికినే భయాలు, వాటి మీద నమ్మకం పెంచుకోవడం ఉన్న ఇంట్లో దయ్యాలు ప్రవేశించడానికి సులువు అవుతుంది. అవి రావడానికి అనుకూల వాతావరణం ఏమిటాయంటే ఇదిట. ఇంకా చెబుతున్నారు, ఉదాహరణకి వైద్యుడు తమ జీతగాడుగా అనుకోవటం. నేను డబ్బులు ఇచ్చా రోగం తగ్గలేదు ఏమిటి, ఇంత తీసుకున్నావు నా రోగం ఎందుకు తగ్గలేదు, అలా వాడి చేతిలో ఉండి తగ్గించలేదు అన్నట్టుగా.
అలాగే ఎవరో తనకు చేతబడి చేశారు అనుకోవటం, అందరూ తనకు చూసి ఈర్ష్యపడుతున్నారు అనుకోవటం మొదలగు భావాలు ఉన్న చోట అదొక ప్లేస్ అన్నమాట. సామాన్యంగా అసమర్థమైన కోపంతో ఎప్పుడూ ఎవరో ఒకరిని ఆడిపోసుకోవడం ఉంటూ ఉంటుంది. ఎవరి మీద వాళ్ళకి మండు ఉంటుంది. దానికి కారణం మీరే అని ఇంట్లో వాళ్ళ మీద కూడా ఒక్కసారి ఏడుస్తూ ఉంటారు. ఎవరో ఒకరి మీద కూడా మీరే కారణం వీటన్నిటికీ అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. అక్కడ నిజంగా కారణం ఉండక్కర్లే, ఆ లక్షణం ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరి మీద ఆడిపోసుకోవడం అనేది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ ఇళ్లలోకి ఏ దయ్యమైనా ఎప్పుడైనా ప్రవేశించవచ్చు. ఇక్కడ ఇళ్లలోకి అంటే భౌతికంగా ఉన్న ఇళ్లలోకి కావచ్చు, వాళ్ళలోకి కూడా కావచ్చు. ఇక్కడ ఇల్లు అంటే అది కూడా. ఇంకోటి, ఇంట్లో అందరూ పరస్పరత్వం లేకుండా సూది మనలు తేరిన కంకర్రాళ్ళ గుట్టల్లాగా ఉంటారు కొన్ని ఇళ్లలో. ఆయన ఉదాహరణ ఇవ్వడం చూడండి. మంచి సూది మనమైన కంకర్రాళ్ళు అవి గుచ్చుకుంటే ఎలా ఉంటే అక్కడ ప్రతి వాళ్ళు ఒకరికొకరు ఇంట్లో వాళ్ళే. ప్రతి ఇద్దరి మధ్య మూడో వాడితో రహస్యంగా చెప్పుకునే ఉంటూ ఉంటాయి. నెమ్మదిగా మాట్లాడండి, అబ్బాయి వింటాడు అని భార్య అంటూ ఉంటుంది మొగుడుతో. లేదా ఏమండి మామగారు వింటారు అంటే అర్థం ఏమిటి? ఇంట్లో వాళ్ళ మధ్య రహస్యాలు అన్నమాట ఒకళ్ళకొకళ్ళకి. అలాంటి ఇళ్లలో మనస్సు పరిశుభ్రపడడానికి అవకాశం ఉండదు. కానీ ఏ రోజు చేస్తే ఆ రోజు మనస్సులో నుండి ఎత్తి పారబోసుకోవడానికి వీలవుతుంది. దానికి ఒకటే మార్గము, రోజు ఒకే టైంకి నేతి దీపం అగరబత్తి పెట్టి ఒకే చోట ప్రేయర్ కానీ పూజ కానీ జరుపుకోవాలి. ఆ టైంకి అందరూ అక్కడ ఉండాలి ఇంట్లో వాళ్ళంతా. దీనిని సాధ్యపరుచుకున్న ఇండ్లలోకి దయ్యాలు రాలేవు. ఇంకా దొడ్లో తులసి చెట్టు, నిమ్మ చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టు, కరివేపాకు, దమనం, మరువం, పారిజాతం, మామిడి చెట్టు ఉండడం వల్ల దయ్యాలు ఆకర్షింపడానికి వీలు లేకుండా పోతుంది. అవి చక్కగా లేకుండా జాగ్రత్తగా రోడ్డు మీద దాకా గోడే కట్టేసి మొత్తం ఎక్కడ ఒక చెట్టు కూడా పాదడానికి వీలు లేకుండా ఏర్పాటు చేసుకుని ఏదో 4 పూలకుండలు వెళ్ళాడేసుకుని పెట్టుకుంటే దానివల్ల ఏం జరుగుతుందంటే దయ్యాలు రకం అవుతాయి. దయ్యాలు రావడం అంటే ఏంటి? ఇప్పుడు ఛానల్స్ పెట్టుకొని కొద్ది బుక్కులు ఆ సీరియల్స్ నిండా ఉండేవి ఏమిటి? ఇవే. వాళ్ళు వీళ్ళని కొట్టుకోవడం, వాళ్ళు కొట్టుకోవడం, కుట్రలు కుతంత్రాలు. అవి దయ్యాలు కావేమిటి? అవి చూస్తున్న మనసు కలుషితం కాకుండా ఉంటాయనుకోవడం భ్రమ. ఇంకా చెబుతున్నారు దీనిలో. ఇంకా పొద్దుెక్కకుండా స్నానం చేయడం, ఏ రోజు బట్టలు ఆ రోజు మార్చుకోవడం, అంటే పెందరాడే స్నానం చేయడం. ఎప్పుడో 10ంటికో 11ంటికో 9ంటికో బ్రష్ చేసుకుని అప్పుడు స్నానం చేయడం కాకుండా ఉదయాన్నే స్నానం చేయడం అనేది చేయాలని చెబుతున్నారు. ఏ రోజు బట్టలు ఆ రోజు మార్చుకోవడం అంటే రాత్రి ఏ డ్రెస్తో పడుకున్నామో ఉదయం అదే డ్రెస్తో వంట వండేసి ఆ తర్వాత ఎప్పుడో స్నానం చేస్తాను అన్నా ఉంటా అంటే అది విషాహారం అవుతుందని చెప్పారు మాస్టర్ గారు. నిలసరులలో అంటే మెన్సెస్ అయినప్పుడు వేరుగా ఉండటం, అంటే వేరుగా ఉండకుండా ఉంటే చక్కగా ఆకర్షించడానికి అవకాశంగా ఉంటుంది దయ్యాల. పురిటి వాళ్ళను వేరే గదిలో ఉంచటం, అలాగే కాళ్ళు చేతులు కడుక్కొని భోజనశాలలోకి పోవడం. అన్నందనేమంది ఎవడైతే చేతులు కడుక్కోవడం అవి చేసుకోకుండా కాళ్ళు చేతులు చేస్తాడో వాడికి ఆరోగ్యం అనేది ఉండదని చెప్పిన ఆయుర్వేద శాస్త్రం. ఇక నెక్స్ట్, భారత భాగవతాది గ్రంథాలు కానీ మహనీయుల సచరిత్రలు కానీ నిత్యము కొంతసేపు చదివి వివరించగలడం ప్రబలంగా ఉపకరిస్తుంది. ఎక్కడైతే సద్గ్రంథ పఠనం గ్రూప్గా ఎవరికి వాడు చదువుకోవడం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు నలుగురు కలిసి కొద్దిసేపు అయినా ఒక మంచి గ్రంథం తీసుకొని అందరూ కలిసి చదువుకోవడం చేయడం, ఇలాంటి పవిత్రమైన దేవత వృక్షాలు లాంటివి ఇంట్లో ఉండడం, రోజు ఇంట్లో అందరూ కలిసి ప్రేయరు లేదా పూజ కలిసి చేసుకోవడం, పెందరాడి లేవటం, స్నానం లేవటం ఒకటే కాదు, లేచి సెల్ ఫోన్ చూసుకుంటూ అవి కాదు, గుడ్ మార్నింగ్ అవి పెట్టుకుంటూ 1 గంట అవి కాకుండా చక్కగా ముందు వీడు స్నానం చేయడం, అది గుడ్ మార్నింగ్ అవుతుంది. మెసేజ్ చూసుకోవడం అవ్వదు గుడ్ మార్నింగ్. కాబట్టి స్నానం చేసి పెందరాడి ఉతికిన బట్టలు ధరించడం, మార్చుకోవడం, ఇలా ఎవరైతే చేస్తారో నేతి దీపం పెట్టుకోవడం, అగరత్తు వెలిగించుకోవడం, ఒకే టైంకి ఒకే ప్లేస్లో అందరూ కలిసి కాసేపు ఇంట్లో భజన చేసుకోవడం, ఏదో ఒక కార్యక్రమం మంచిది పెట్టుకోవడం చేసుకుంటే ఆ ఇళ్లలోకి రావటం ఉండదు. అంతేకాకుండా ఇళ్లలో ఉన్న వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు, ఒకరిని చూస్తే వాళ్ళకి రహస్యాలు, ఈ పూజలు అవన్నీ చేసి మళ్ళీ ఉన్నాయనుకోండి ఉపయోగం ఏం లేదు. అప్పుడు ఏమవుతుందో ఏ రోజు స్నానం చేయడం లాగా ఉంటుంది తప్ప మార్పు రాదు. మార్పు రావడానికి ముందు మనకు ప్రయత్నం ఉండాలి. నెక్స్ట్, చనిపోయే ముందు తెలుస్తుందా, చనిపోయిన తరువాత, అలాగే చనిపోయిన వాళ్ళు అని మాట్లాడిస్తూ ఉంటారు. కొంతమంది స్పిరిట్ రైటింగ్స్ వాటి గురించి అయితే మాస్టర్ గారు చెప్పారు. దీనిలో బతికున్నప్పుడు వాడికి ఏం తెలుసో చనిపోయాక కూడా అంతే తెలుస్తుంది, చనిపోగానే చాలా విషయాలు తెలుస్తాయి, ఏం తెలియవు. వీళ్ళు కాకపోతే స్పిరిట్ రైటింగ్ రాయించే వాళ్ళు ఏం చేస్తారంటే పిలుస్తూ ఉంటారు కొంతమందిని. ఈ దయ్యాల విషయాలు తెలియని వాళ్ళు వాళ్ళకి ఆకర్షణ కూడా వస్తారు. వీళ్ళు
వచ్చిన వాడు షేక్స్పియర్ అని, కాళిదాస్ అని, ఆంజనేయ స్వామి వీళ్ళు మనకు చెబుతూ ఉంటారు. వాడు ఏదో వాగుతూ ఉంటారు, వీళ్ళు మనకు చెబుతూ ఉంటారు తప్ప ఇవన్నీ ఉత్త ట్రాష్ అని చెప్పారు. అలాగే స్వర్గ నరకాలు ఉన్నాయా, చనిపోయిన తర్వాత మరి దీనిలో మనకు డౌట్లు వస్తాయి. క్రైస్తవుడు అనగానే వాడికి స్వర్గం వాడొకటి ఊహించుకుంటాడు. అదే హిందూ అనుకున్న వాడైతే దున్నపోతూ యమధర్మరాజు అనుకుంటాడు నరకం అంటే. మరి ఎవడి నరకం ఎవడి స్వర్గం ఒకటి ఉన్నాయి కదా, మరి అక్కడ ఎలా ఉంటుంది అంటే మాస్టర్ గారు అది కూడా చెప్పారు. క్రైస్తవులు అయిపోతుంటే రెక్కల దేవకన్యలు, గులాబీ దండ, పెరుగుతున్న క్లాసు కనిపిస్తాయిట. అలాగే ముస్లిం అయితే చంద్రవంక, కబా అనే అక్షరాలు, అలాగే పురాణాల మీద దున్నపోతూ యముడు ఇవన్నీ కనపడతాయి. కాసేపేట ఇదంతా వీడి ఫీలింగ్ని బట్టి కనపడేది తప్ప అక్కడ ఉన్నది కాదు. ఎందుకంటే భగవంతుడు ఇన్ని రూపాయలు వేడుగా ఆ తర్వాత పెద్దలందరూ కూడా అనుభవపూర్వకంగా చెప్పింది ఏంటంటే అందరికీ కలిగే అనుభవం ఒక చీకటైనటువంటి దానిలో ప్రయాణిస్తున్నట్టు నరకం అని అర్థం. అది కూడా ముందు నరకం ఎందుకో కూడా ఈ గ్రంథంలో కానీ మాస్టర్ గారు కూడా చెప్పారు. దానికి ఉదాహరణ చెప్పారు మాస్టర్ గారు. ఆయన ఎవరి మీద చెప్పారు కాబట్టి ఆయన మీద చెప్పుకున్నారు. కృష్ణమాచార్యులు ఉన్నారనుకోండి, ఒక ఊళ్ళో ఉండేటువంటి చోట వాడి దగ్గర ఎవరితో చెప్పవాకు నేను ఊరిలాగానే పంపిస్తాను, ఒక 5,000 తీసుకున్నాను అనుకోండి ఆ రోజుల్లో. అలా ఒక 4 దగ్గర తీసుకున్నాడు అనుకోండి, లేదా ఎవరో మోసం చేసో 10,000 తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు కృష్ణమాచార్య గారికి సన్మానం చేద్దామని పిలిచేస్తారు ఆ ఊళ్ళో వాళ్ళు. ఆ ఊళ్ళో దిగుతూ ఉన్నప్పుడు పంచజాబులు పట్టుకున్న వాళ్ళు, పళ్ళు పట్టుకున్న వాళ్ళు, బొక్కేలు పట్టుకున్న వాళ్ళు చాలా మంది వచ్చేస్తారు. ఇంతమంది వచ్చినా అతనికి ఫస్ట్ ఎవరు గుర్తు వస్తారు అని అడిగారు. ఎవరికి డబ్బే కొట్టాడో వాడు గుర్తు వస్తాడట. కాబట్టి మనం కూడా పోయిన తర్వాత మనం ఫస్ట్ మనకి ఏమి గుర్తు వస్తాయంటే మనం చేసిన వెధవ పనులు, మనం చేసిన తప్పుడు పనులు. కాబట్టి ఫస్ట్ ఏం జరుగుతుంది, నేరంగా ఉండే ఒక ఇలాంటి సన్నటి ఇరుకు మార్గంలో వెళుతున్నట్టుగా అంటే అవన్నీ అనుభవిస్తాడు, తప్పించుకోవడానికి ఏమి ఉండదు. అదైన తర్వాత లైట్గా వెలుగు కనపడటం, మంచి వెలుగులోకి వెళ్తాం, ఆ తర్వాత వీడి చేసిన మంచి పంతాలకు కలుస్తాయి, అక్కడ కనబడుతుంది అని చెప్పారు. అలాగే దాని చాలా వివరంగా ఇచ్చారు. ఇంకో మాట, పుత్రుడు కలిగితే పున్నామ నరకం తప్పుతుందంటారు. దీనిలో అంతరార్థం ఏమిటి? చాలా మంది ఇక్కడ పుత్రుడు అంటే ఎవడైనా మొదటివాడు పుడితే వాడికి పున్నామ నరకం దాటిస్తాడు, ఆడపిల్లడు పుట్టిన వాడికి లేదు అని. అసలు దానికి అసలు అర్థానికి సంబంధం లేదనేది దీనిలో చూస్తూ తెలుస్తుంది. అదేంటంటే మన పూర్వీకులు చనిపోయిన వాళ్ళలో వాళ్ళు కనుక మంచి సంస్కారం కలిగిన వాళ్ళు అయి ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఎలివేట్ మరీ ఉత్తమ సంస్కారం అయితే ఉత్తమ గతుల్లోకి వెళ్ళిపోతారు. అయిపోతే కానీ వాళ్ళు కొంతవరకు బెటర్ అయి ఉన్నారు అనుకోండి, పూర్తిగా కాకుండా కొంతవరకు బెటర్ అయి ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా ఆ కుటుంబంలో నుంచి పోయిన వాళ్ళు కాబట్టి ఆ కుటుంబంలోనే మళ్ళా పుడదామని అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు కొన్ని మంచి సంస్కారాలు చక్కగా ఉంటాయి. వీడు కనుక పద్ధతిగా జీవిస్తున్నాడు అనుకోండి, అంటే పద్ధతిగా జీవించడం అంటే ఒకటే భార్య ఉన్నప్పటికీ దాంపత్య ధర్మం అంటే కేవలం భోగాల కోసం కాకుండా సత్సంతానం కోసమే అని గుర్తుపెట్టుకొని కనుక వాళ్ళ దాంపత్య ధర్మాన్ని పాటిస్తూ ఉంటే, అంటే ఆ శుక్రాన్ని పాడు చేయకుండా, అపవిత్రం చేయకుండా, మిస్యూజ్ చేయకుండా పద్ధతిగా జీవిస్తే అప్పుడు వాళ్ళకు సంతానంగా వాళ్ళు దిగొస్తారట. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, పుట్టిన బిడ్డలు మంచి పిల్లలు పుడతారు. ఆ వంశం చక్కగా నిలవడం అంటే అర్థం ఏమిటి, ఆ వంశం చక్కగా ఆ మంచి సంస్కారాలు కంటిన్యూ అవుతాయి. కొన్ని కుటుంబాల్లో చూడండి, చక్కటి తల్లిదండ్రులు ఉంటారు, మంచి పద్ధతి కలిగిన వాళ్ళు, ఆ పిల్లలు కానీ ఆ తర్వాత వాళ్ళకి కానీ రావు. ఆ కుటుంబాల్లో పూర్వీకుల లక్షణాలు ఏ సంబంధం లేకుండా తర్వాత వాళ్ళు ఉంటారు. అంటే అర్థం ఏమిటి అంటే పున్నామ నరకం, తప్పించుకోలేకపోయారని అర్థం. అంటే ఏంటంటే వీళ్ళు పద్ధతిగా జీవించలేదు. లోక దృష్టిలో పైకి మంచిగా కనబడచ్చు, వీళ్ళు మిస్యూజ్ చేశారు, పద్ధతిగా జీవించలేదు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ వంశంలో పూర్వీకులు మంచి సంస్కారం కట్ ఆఫ్ అవుతారు, వీళ్ళు ఎదుగుతారు. అప్పుడు మళ్ళీ 0 లెవెల్ నుంచి మొదలెట్టుకోవాలి. ఎవడో ఇప్పుడు మిస్యూజ్ చేశాడు కదా, దానికి తగ్గవాడు వస్తాడు. ఎవడా కష్టపడతాడు, వీడు పనికిమాలవాడైనప్పుడు పనికిమాలవాడే వస్తాడు. వీడు ఎట్లాంటి వాడో అట్లాంటి వాడు వస్తాడు. మాస్టర్ గారు చెప్పారు, కుడికాలు చెప్పు సైజు ఎంతో ఎడంకాలు చెప్పు సైజు కూడా అంతే. తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, బిడ్డలు ఎలాంటి వాడు వస్తారు. నీ దగ్గర సరుకు ఎంత ఉందో దానికి తగ్గవాడే ఆకర్షణప్పుడు నీకు వస్తాడు అని చెప్పి. తర్వాత ఈ చాప్టర్లో ఇదంతా నరక బాధల నుండి విముక్తి పొందడం ఎట్లా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ ఇచ్చారు. యముడు నిజస్వరూపం ఏమిటి, చిత్రగుప్తుడు అంటే ఏంటి, దున్నపోతే ఎందుకు యమవాహనం అయింది, యమ భాషం అంటే ఏంటి, అసలు ఇంద్రుడు అతని కథ ఏమిటి, ఇవన్నీ కూడా వీటిల్లో వచ్చినాయి. మాస్టర్ గారు చూసారు ఎంత అంటే ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేసినా ఆయన రెడీ. ఇదేంటి ఇంత జ్ఞానం అయ్యండి ఈ చిన్న చిన్న వాటి సమాధానం చేస్తా అనుకోలేదు, అందుకని మాస్టర్ ఆయన. అలాగే పితృకర్మల పరమార్థం ఏమిటి, కర్మలు చేయటంలో ఉద్దేశం ఏమిటి. మనం కొంతమంది వాదిస్తూ ఉంటారు, ఏమండి
ఇక్కడ ఎవరికో భోజనం పెడితే అక్కడ పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత ట్రాష్ అండి అనుకుంటుంటారు. మాస్టర్ గారు వెంటనే దానికి ఇచ్చింది ఏంటంటే, మరి మోకాల్లో నొప్పి అయితే నాలుక మీద మంది వేస్తే మోకాల్లో నొప్పి ఎలా తగ్గింది అని అడిగారు. మోకాళ్ళకు నువ్వు మంది వేయట్లేదు కదా, నాలుక మీద వేసుకుంటున్నావు, మరి మోకాళ్ళ నొప్పి వెతుకుతుందిగా. అట్లాగే ఇక్కడ ఎవరికో పెడితే వాళ్ళకి చెందడం అంటే అర్థం ఏమిటని చాలా సైన్స్ ఉంది ఆయన, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చివాళ్ళు కదా వాళ్ళంతా అని చెప్పారు. ఆ ఉదాహరణ మనకి చెప్పడం వల్ల వెంటనే కామన్ సెన్స్ కదా, అది కాదంటానికి వీల్లేదు, వెంటనే అర్థం అవుతుంది. అలాగే ఈ మైల ఎందుకు పట్టాలి, ఇది కూడా కొంతమంది ట్రాష్ అనుకుంటుంటారు. చనిపోయినప్పుడు ఆ 12 రోజుల మైల ఏమిటండి నాన్సెన్స్ అనుకుంటుంటారు. మాస్టర్ గారు చెప్పారు, ఆ పోయినప్పుడు తెలియకుండా వాళ్ళ రోజున దుఃఖం వాళ్ళకు ఉంటుంది, ఆ బాధ కొంత ఉంటుంది లోపల. అలా ఉంటూ ఉన్నప్పుడు ఆ వాతావరణంలోకి ఎవరు వచ్చినా వాళ్ళకు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాడిన వస్తువుల్ని కానీ ఆ దుస్తుల్ని కానీ వాటి మీద కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆ కొద్ది రోజులు దూరంగా ఉండటం వల్ల మనం ఉన్న వాతావరణంలోకి వాళ్ళు కూడా లోను కాకుండా ఉండడానికి అని. అంతే తప్ప లోను కాకుండా ఉండవలసిన విధంగా ఉండకూడదు అనుకోండి, వాళ్ళకేం కాకపోవచ్చు, కానీ ఎక్కువ మంది అలా ఉండరు కాబట్టి అలా దూరంగా ఉండడం అని కూడా చెప్పారు. అయితే ఈ మైలలో ఉన్నప్పుడు మంత్రోపాసన చేయొచ్చా? రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు, వారికి సహజంగా రోజు భగవన్నామ స్మరణ చేసుకోవడం అలవాటు అనుకోండి, నామసంకీర్తన చేసుకోవడం అలవాటు అనుకోండి, ఆటోమేటిక్గా గుర్తు రావండి. రోజు పూజ చేసుకునే వాడికి అవి నిద్రలో కూడా ఒక్కోసారి గుర్తు వస్తూ ఉంటాయి, మెలుకోవడానికి అవే వస్తుంటాయి నోట్లోంచి. అలాంటి వాడికి వాడు నువ్వు మైలలో ఉన్నవి రావద్దంటే మన ఇష్టం ఏంటి, అలవాటు ప్రకారం నోట్లోకి వస్తాయి. మరి అప్పుడు ఏంటి, అవి చేసుకోవచ్చా లేదా అంటే మాస్టర్ గారు అక్కడ చెప్పారు, ఇది కేవలం అజ్ఞానం. దేవుడుగా అంటే క్వశ్చన్లో ఏమడిగారంటే, మైలలో మంత్రోపాసన చేయవచ్చునా, దేవుడు పూజలు ఏవి పనికిరావంటారు సంవత్సరం పాటు. నిజమేనా మాస్టర్ గారు? అలాగే సంవత్సరం సూతకం ఉంటుందని, ఆ సంవత్సరంలో పుణ్యక్షేత్రాలు వెళ్ళకూడదని, దేవుడి గుళ్ళలో ప్రవేశం కూడదని ఆన్సర్లు పెడతారు. మెజారిటీ ఇది పాటిస్తారు, 199 మంది దీన్ని నమ్ముతారు. మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఇది కేవలం అజ్ఞానం. దేవుడు కానీ మంత్రం కానీ మైలబడిపోతారు అనుకోవడం అది తెలివి. ఇందులోనే కనుక సత్యం ఉంటే అపవిత్ర పవిత్ర అనే శ్లోకాన్ని సంధ్యావనంలో కత్తిరించి పారేయాలి. ఎందుకని, వాడి నామం ఒక్కసారి స్మరిస్తే సమస్తము మనలో వదులుతాయి. అగ్ని వస్తే మిగతావన్నీ బూడిదైనట్లుగా. మరి అది నిజమయ్యేట్లయితే ఇంకా మైలు రావడం అని వాడి వల్ల మనం పవిత్రం అవుతాం. మనం మైల పెడితే భగవంతుడికి మైలు రావడం అనేది ఉండదు. అయితే ఓ మాట చెప్పారు, ఇంట్లో ఎవరైనా చనిపోయి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు పూజా ద్రవ్యాలు పాత్రలు విగ్రహాలు తాకినందువల్ల అతని అశౌచ వాతావరణం వాడికి సోకే అవకాశం ఉంది. అది కూడా స్థిర బుద్ధి గల వాడికి వర్తించదు, శోక సంవిగ్న మానసులకు వర్తిస్తుంది. కనుక అశౌచ దినాల్లో పూజా ద్రవ్యాలు తాకకుండా మంత్రజప ధ్యానాలు నిర్భీతిగా చేసుకోవచ్చు. ఆ దేవతా విగ్రహాన్ని కాకుండా విడిగా కూర్చొని తను చేసుకునే పారాయణలు కానీ అవన్నీ శుభ్రంగా మంత్రాలు కూడా జప ధ్యానాలు నిర్భీతిగా చేసుకోవచ్చు. ఏం జరుగుతుందో కూడా చెబుతున్నారు, చేసుకున్నందువల్ల అశౌచం త్వరగా తొలగుతుంది. ఎందుకంటే భగవన్నామం కదా తొందరగా వదులుతాయి మనకి. ఆ ఇంట్లో ఇంకొకళ్ళు నిర్విఘ్నంగా పూజ జరపడం కూడా చాలా మంచిది. రోజు చక్కటి పూజ జరిగేటువంటి స్వామి కదా, వీళ్ళు తాకపోయినా మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చి పూజ జరపడం, ఆ నైవేద్యం పెట్టడం అవన్నీ చక్కగా చేయొచ్చు. ఇంకా ఏం చెప్తుంది, దానివల్ల ఏం జరుగుతుంది, అది పనికిరాదంటే అశౌచ వాతావరణాన్ని ఎక్కువ చేసుకోవడమే. మాకు అలా వద్దు, ఇంట్లో దీపం కూడా పెట్టకూడదు, సంవత్సరం దాకా కూడా పెట్టరు కొంతమంది. అంటే ఇంకా అశౌచ వాతావరణం ఎక్కువ చేసుకోవడం అని అర్థం అంట, నెగటివిటీని. ఇక సంవత్సర సూతకం ఉంటుందని ఆ ఇదంతా 12 రోజుల గురించే. ఇక సంవత్సర సూతకం ఉంటుందని ఆ సంవత్సరంలో పుణ్యక్షేత్రాలు దృష్టితో పనికిరాదనడంలో అర్థమే లేదు. దానికి ఉదాహరణ చెబుతున్నారు, పుణ్యక్షేత్రాల్లో ఉన్న వాళ్ళకి సూతకం వస్తే ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుందా? ఎవడో తిరుమలలో ఉన్నాడు, వాళ్ళవాడు పోయారని తిరుమల ఊరేయారడా, వాడు ఉద్యోగం అక్కడ, సింహాచలం ఏదైనా కానీ. ఇంకా మాటబడి చెబుతున్నారు, అదీ కాక దహనం చేసిన రోజునే శ్మశానం నుండి సూటిగా శివాలయానికి వెళ్ళి శివలింగం దగ్గర దీపదర్శనం చేయాలని ఉంది. అందరూ చేస్తారు. శివాలయం పుణ్యక్షేత్రం కాక పాపక్షేత్రమా? కామన్ సెన్స్. అందువల్ల దేవాలయాలకు పోకూడదనో, లేదా ఇంకో మాట అన్నారు, చంద్ర నక్షత్రంలో పోతే కనుక ఇల్లు మూసేయాలి 6 నెలల పాటు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడిగారు. అప్పుడు మాస్టర్ గారు అన్నది ఏంటంటే, అంటే దేవుడు పూలు అన్నమాట అన్నారు. అంటే తెలియక పొరపాటున అరే చూసుకోలేదు దేవుడు చంద్ర నక్షత్రం తీసుకెళ్ళాడు అన్నమాట. అనేగా దేవుడు పూలగా అవుతాడు. అందువల్ల మరి కొన్ని సంస్కృత శ్లోకాలు అనేవి చెబుతారు వీటిని. అవన్నీ కూడా మాస్టర్ గారు ఋషులు రాసినవి కాదు, పండితులు రాసినటువంటివి. వాటి పేర్లు కూడా ఇచ్చారు, నిర్ణయ సింధు మొదలైనవి. అవి పండిత ప్రోక్తాలే కానీ ఋషి ప్రోక్తాలు కావు.
మరి ఈ చెడ్డ నక్షత్రం మంచి నక్షత్రం దేనికి అంటే ముహూర్తానికి సంబంధించినవి తప్ప, ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు తప్ప పోయిన దానికి సంబంధించింది కాదు. ఇక్కడ కూడా పోయేటప్పుడు కూడా మన చేతిలో ఉన్న విషయం కాదు. ఎప్పుడు పుడతాం నిర్ణయించుకుని పుట్టడానికి, ఎప్పుడు వెళ్ళిపోతాం నిర్ణయించుకోవడానికి అవతల పురుషులం కాదు కదా, పురుషులే కానీ అవతల పురుషులు చేత మనకి ఎప్పుడు పుడతాం అనేటువంటి దైవ నిర్ణయం జరిగి ఉంటుంది. మనం మిగిలిన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ క్షణానికి ఏది జరుగుతుందో అది దైవ నిర్ణయం, అది దైవం అంటే. కాబట్టి చర నక్షత్రంలో పోయాడు కాబట్టి మూసేయాలి, ఇల్లంతా తాళం వేసేసి మీరందరూ అవి శాస్త్రీయ ఋషి ప్రోక్తం కాదని మాస్టర్ గారు స్పష్టం చేశారు. నెక్స్ట్ పునర్జన్మల తీరుతెన్నులు, దాని గురించి మృత్యువుకి పునర్జన్మకి మధ్య కాలం ఎంత, అనుకున్న వారికి పుట్టగలమా, మానవ జన్మ లభించాక మళ్ళీ జంతు జన్మలు వస్తాయా, పురుషుడు స్త్రీగా స్త్రీ పురుషుడుగా పుట్టే అవకాశం ఉందా, దంపతులు మళ్ళీ దంపతులు అవుతారా, ఏ కులం వారు ఆ కులంలోనే పుడతారా, ఏ దేశం వారు ఆ దేశంలోనే పుడతారా, అంటే అడిగిన క్వశ్చన్లు చూడండి ఎన్ని రకాలు అడిగారు. యేసు ప్రభు పునర్జన్మ లేదన్నాడా, ఈ జన్మలో పుణ్యం వచ్చే జన్మలో అక్కడికి వస్తుందా, అంగవైకల్యాలకు పూర్వజన్మ పాపమే కారణమా, ఆర్థిక అసమానులకు పూర్వజన్మ కారణమా, ఇన్ని రకాల ప్రశ్నలు అడిగారు. వీటిల్లో ఒకటి రెండు ఉరికినే చూద్దాం. మాస్టర్ గారు దీనిలో ఏం చెప్పారంటే, కొంతమంది మేము భారతదేశంలో పుట్టినప్పుడు భారతదేశంలో పుడతామా, ఇలా కోరికలు ఉంటుంటాయి కొంతమందికి. ఇంకొంతమందికి ఈ రోజులు అలాంటి వాటి కంటే ఎక్కువ అమెరికాలో పుట్టాలి, మాకు వీసా రాలేదు అమెరికా పోలేకపోయాం, లేదా పోవడమైనా అక్కడ పుడితే, లేకపోతే ఒకే ఇక్కడే పుట్టాలి అనుకుంటుంటారు. మాస్టర్ గారు ఏం చెప్పారంటే, పోయిన తర్వాత పుట్టడం అనేటువంటి దానికి భగవంతుడు నిర్ణయించేది ఎలా ఉంటుంది అంటే, ఎవడు ఎక్కడ ఎవల్యూషన్లో ఎక్కడి దాకా వచ్చాడో చూసుకొని వాడికి ఇంకా ఏ లక్షణాలు అబ్బాలో చూసుకొని ఆ లక్షణాలు ఏ జాతిలో ఉన్నాయో ఇక్కడ పుట్టిస్తారు. సపోజ్ భారతీయుడికి సహజంగా కొన్ని లక్షణాలు ఉంటాయి, అలాగే బ్రిటిష్ వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాడిలో ఉండే లక్షణాలు అబ్బని వాడు ఎవడన్నా భారతీయుడు ఉన్నాడు అనుకోండి, వాడు అక్కడ పుట్టే అవకాశం ఉందన్నారు. ఆ లక్షణాలు వచ్చినాయి, ఆ తర్వాత ఇంకా మంచి లక్షణాలు ఇంకా రావాల్సి ఉన్నాయి, అవి ఎక్కడున్నా చూసుకొని ఆ జాతిలో పుట్టిస్తారు. అంతే తప్ప మనం పరిపూర్ణుడు అవ్వడానికి ఏదో అది తప్ప. మాస్టర్ గారు దానికి ఇక్కడ ఎందుకు పుస్తకాలు అవుతుంటే ఏమన్నారంటే, చిన్న అన్నం బయటికి పోకూడదు అంటే ఎట్లాంటిదో, నేను ఇక్కడే పుట్టాలి, ఆడగాడికి పుట్టాలి, మగవాడికి పుట్టాలి, ఈ దంపతులకి రావాలి, ఇవన్నీ కుదిరేవి కాదు, అలా జరగదు. ఇది మన లెక్కలకు సంబంధించింది కాదు అసలు ఏమాత్రం కూడా. కాకపోతే ఒక్కోసారి వీళ్ళు కనుక పద్ధతిగా జీవించిన వాళ్ళైతే, అలాంటి ఉత్తమ సంస్కారులు అయితే వాళ్ళు కోరుకుంటారు మళ్ళీ అలాంటి కుటుంబాల్లో పుట్టాలి అని. అలాంటి వాళ్ళు అంటే అదే కుటుంబంలో పుట్టరు, అలాంటి లక్షణాలను కుటుంబాల దగ్గరికి ఆకర్షింపబడతారు, అంతవరకే తప్ప. నవలో పుస్తకంలో కూడా ఉంటుంది, ఆ ఋషుల పేర్లు యుగ యుగాల నుంచి ఒకటే ఋషి పేరు ఉంటుంది. వశిష్ఠుడు అంటే రాముల కాలంలో ఉంటారు, కృష్ణుల కాలంలో ఉంటారు. ఎలాగా అంటే వాళ్ళు ఎన్ని జన్మలు తీసుకున్నా సరే వాళ్ళ వర్క్ వాళ్ళకి గుర్తుంటుంది. ఆ వర్క్ దగ్గరికి వాళ్ళు వెళ్తారు, అక్కడి నుంచి ఆ సంకేతనం ఉంటూ పిలువబడతారు. అందుకని అన్ని చోట్ల ఉంటుంది, కానీ అన్ని లక్షల సంవత్సరాలు ఒకే జాడీతో ఉంటారని అర్థం కాదని చెప్పారు మాస్టర్ గారు. తర్వాత మాస్టర్ గారు, ఈ జన్మలో పుణ్యం వచ్చే జన్మలో అక్కడికి వస్తుందా, లేకపోతే ఎందుకంటే చేయటం, అక్కడికి రాదంటే అనవసరం కదా అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒకసారి ఆ మధ్య టీవీలో చూపెడుతున్నారు, ఎవరో వెంకటేశ్వర చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే ఆయన వీసా ఇస్తాడనో ఏదో హైదరాబాద్ పరిసరాల్లో ఒక వెంకటేశ్వర టెంపుల్ ఉంది దాని గురించి. అయితే ఆ గుడిలోనే ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఛానల్ వాడు వెళ్ళి. అంటే ఒక ఆవిడని అడిగారు, 11 ప్రదక్షిణాలు చేశారు కదా, ఇప్పుడు మీరు మళ్ళీ ఏం చేస్తున్నారంటే, మాకు అనుకున్నది అయింది అనుకుని వచ్చి చేస్తున్నాం అన్నారు. ఆ పక్కన ఆవిడ అడిగి, మీకు ఫస్ట్ టైం వచ్చాం అనుకున్నాం చేస్తున్నాం అన్నారు. వాడు ఊరుకోకుండా అడిగాడు, ఒకవేళ మీరు అనుకున్నది అయిపోతాయి అంటే రాము, పక్క అనుకోలేదు మాకెందుకు ఇక్కడికి అన్నట్టు తమ స్ట్రైట్ గా చెప్పేసి పక్క బిజినెస్ అన్నమాట. అలా అనుకునే కూడా ఉంటారు. అయితే మాస్టర్ గారు చెబుతున్నారు, దాన ధర్మాలకు సంబంధించి 2 రకాలుగా ఉంటుందన్నారు. ఒకటి ఆ చేసిన దాని ఫలితం అనుభవించడం ఈ జన్మలోనే ఉంటుంది ఒక రకం. అంటే ఉండడం అంటే వీడు హృదయపూర్వకంగా ఆకలితో ఉన్న వాడికి పెట్టడం, లేదా మన ఇంటికి వచ్చిన అతిథులు సంతోషంగా వాళ్ళు సంతోషపడాలని తృప్తిగా కొంతమందికి చాలా ఇష్టం, నలుగురు పెట్టి మరి ఆనందిస్తూ ఉంటారు. ఎందుకు పెడుతున్నావురా అంటే లెక్కలు వేసుకోడు, వాడికి మహా ఆనందం ఉంటుంది. ఎప్పుడు ఎవరు వస్తారా, వాళ్ళకి ఎలా చేసి పెడదామా, అప్పుడు అనుభవిస్తుందని ఏమంటారు, ఉండే స్వర్గం ఆనందం ఏ పేరులో పెట్టుకున్న ఆనందంలో ఉన్నాడా లేదా, చాలా ఆనందంలో ఉంటాడు. అవతల వాళ్ళని తృప్తిపరిచి ఆనందపడుతూ ఉంటారు కొంతమంది.
అవతల వాళ్ళని సంతోషపరిచి ఆనందపడుతూ ఉంటారు. మాస్టర్ గారు మనకు ప్రాక్టీస్ సినిమాల్లో వస్తుంది, ఫారెన్లో వచ్చిన వాళ్ళని ఆనందపరుస్తూ ఉంటే ఒక ఆనందం, మీరు ఏ ఎండకా గొడుగు పడుతూ ఉన్నారు, ఆ వచ్చిన వాళ్ళని చూడండి మీరు ఎంత లౌక్యంగా ఆనందపరుస్తున్నారో అంట. ఆయన లౌక్యంగా చేయలే, కానీ ఆవిడ అనుకుంది. అంటే మాస్టర్ గారు అప్పుడు చెబుతారు, ఎదుటి వారిని ఎప్పుడు సంతోషంగా ఉంచేట్టు చుట్టమే నిజమైన ఆధ్యాత్మికత అన్నారు. ప్రతి వాళ్ళలో లోపాలు ఉంటాయి, రాగానే వాటిని ఎత్తడం కాకుండా వాళ్ళు సంతోషపడే విషయాలు వాళ్ళలో ఏమున్నాయో, వాళ్ళలో ఉండే పాజిటివ్ ఏముందో దాన్ని ఎలివేట్ చేసేట్టుగా మనం చేసామనుకోండి, వాళ్ళు సన్మార్గంలోకి రావడానికి కారణమవుతుంది, వాళ్ళు ఆనందపడతారు. కాబట్టి ఏంటంటే ప్రతి వాళ్ళలో ఉండేదాన్ని మంచిని అంటే గుర్తించి వాళ్ళు సంతోషపడేట్టుగా చేయటం. కాబట్టి ఎదుటి వాడిని మనం ఎలా ఆనందపరుస్తూ ఉంటామో దానివల్ల మనం ఎప్పుడు ఆనందాన్ని పొందుతూ ఉంటాం. అదొక రకం. ఆ ఆనందం పరచడానికే మనం చేసే సత్కర్మలు అలా చేయాలి అని అర్థం. అలా కాకుండా హుండీలో ఏం చేస్తే మనకు కలిసి వస్తుందిగా, లేదా ఇలా వేస్తే మనకు నెక్స్ట్ జన్మలో ఇదిగా, లేదా ఇక్కడ దాని ధర్మాలు చేస్తే నెక్స్ట్ జన్మలో మళ్ళీ మనకి అన్నం మెతుకులు పుడతాయిట అని చేసామనుకోండి, అది ఎలా ఉంటుందో కూడా మాస్టర్ గారు చెప్పారు. ఉదాహరణ అంటే ఈ గ్రంథంలో పోయినా అనేక సార్లు మాస్టర్ గారు చెప్పారు. వాడెవడో వస్తే ఊరికి మంచి భోజనం అవన్నీ పెట్టి జాగ్రత్తగా చూసేట. ఎందుకంటే వీడికి నెక్స్ట్ మంత్ లో ఎలక్షన్ డ్యూటీ ఉందిట, ఆ కరెక్ట్ గా వాళ్ళ ఊళ్ళో ఉందిట. ఆ ఊరు వెళ్ళినప్పుడు ఎక్కడో నానా గడ్డి తినేకంటే వాడి ఇంట్లో ఉండి తిండి తినచ్చు కదా అనుకున్నట్టు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినప్పుడు. తర్వాత ఏమైంది, అది వాడికి చెప్పి చేయడంగా బాగుండదుగా, చాలా చక్కగా చూసి పంపించాడు, అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ కరెక్ట్ గా అదే ఊళ్ళో పడింది. వాడు వెళ్ళాడు, ఇలా వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసింది. ఇదే వీటిలో పక్క వాళ్ళు అడిగి వాడు యాత్రలకు వెళ్ళారని 4 రోజులకు కానీ రారన్నారు. అంటే ఏమైంది, వీడు ఎందుకు చేశాడు, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేశాడు కాబట్టి దానికి ఎక్కడో వచ్చి జన్మదాకా అక్కర్లే, ఈ జన్మలో దగ్గర ఫలితం ఉంటుంది. ఇలాంటి ఫలితాలు ఒకటి మంచి అయినా చెడైనా. రెండవది, హృదయపూర్వకంగా ఎప్పుడైతే చేశామో ఇప్పుడు ఆనందపడటమే కాకుండా అది ఎలా లభిస్తుందో కూడా చెప్పారు. పూర్వజన్మ సంస్కారంగా ఒక జన్మలో మనం చేసిన మంచి పనులు మనకు సంస్కారవంతంగా వచ్చే జన్మలో ఎలా ఉంటుందంటే, కొంతమంది చూడండి ఎలా ఉంటారు అంటే ఇంకొకరిని ఆనందపడటం ఎవరికి ఎలా పెడదామా అని చూస్తూ ఉంటారు. ఈ పుస్తకంలోనే ఒకటి, ఈ పుస్తకంలో కాదు ఇంకోటి, మనం ఈ దర్శనాలు గ్రంథం దానిలో వస్తుంది. ప్రూఫ్స్ చూసేటప్పుడు చూశాను. దానిలో వచ్చేది ఏంటంటే ఒక సంఘటన, పరమ పిసినాడు కూడా ఉన్నట్ట. వాడిని అరే కాసేపు మేము మానసికంగా అనుకో, నువ్వు ఒక 100 మందిని పిలిచి భోజనం పెట్టావు అనుకో అని కాసేపు చెబుతూ ఉంటే వాళ్ళ కాసేపు విని పొద్దునే కట్టుకోలేడు అన్నాడు. అది ఎలాంటిదో బై బర్త్ అన్నమాట, లక్షణం ఉంటుంది వాడికి, రాదు, బయటికి తీయడానికి రాదు. అదంతే, ఏం చేయలేవు. ఉదయం చెప్పారు కదా, ఎప్పుడు అలా చేయడం పొరపాటు ఒక కాణీ ఇచ్చాట. మాస్టర్ గారు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు జరిగిన సంఘటన అది. రోజు ఆయన విజయవాడ నుంచి గుంటూరు హిందూ కాలేజీకి స్టూడెంట్గా తిరిగేవాడు. అలా రైల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఎవడో ఒకడు ఒక కాళ్ళు చేతులు లేని వాడు కనపడితే ఎప్పుడు లేదు ఒక కాణీ ఇచ్చాట. ఇచ్చాడు, మంచిగా వదిలేయచ్చు కదా. ఇక అప్పట్లో కాణీ అంటే చాలా పొదుగది. అది ఇచ్చి, ఏమండి ఎవరు ఇవ్వకపోతే ఇలాంటి వాళ్ళు ఎలా బతుకుతారు, మనం మనుషులందుకు ఇవ్వాలి అని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళకి ఆపకుండా సదేస్తూ ఉన్నట్ట. అందరికీ తలనొప్పి పుట్టింది. అదే అందరం తలా వసూలు చేసి వీడికి ఆ డబ్బు ఏది ఇచ్చిన వాడికి, ఆ పేదవాడికి కాదు. మాస్టర్ గారు చెప్పారు, కొంతమంది ఎలా ఉంటారంటే ఒకరికి ఉద్యోగం సహాయం చేస్తారట, ఉద్యోగం ఇప్పిస్తారు, మంచిదే. మాట సహాయం కూడా ఒకరికి ఉద్యోగం వచ్చింది, మంచిదే. వాడు నిలబడ్డాడు, వాడి కుటుంబం. ఆ తర్వాత ఎప్పుడు కనబడ్డా నేనేంటి వీడికి జాబ్ ఇప్పించింది, నేనేంటి జాబ్ ఇప్పించింది, ప్లస్ వాడు ఎప్పుడు వీడికి కృతజ్ఞతలై ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారట. చూడు నేను ఇంత చేస్తే వాడు కృతజ్ఞతలు కూడా వినిపించట్లేదు, మర్చిపోయాడు నన్ను. ఆ బ్యాచ్ వేరే అన్నమాట, అది దరిద్రం అన్నమాట. అందువల్ల ఏంటంటే అది పూర్వజన్మ సంస్కారంగా సహజంగా మంచి పనులు చేసిన వాడికి నెగటివ్ చేసినవి రెండూ వస్తాయి. ఆ మంచి చేసిన వాడు అనుభవిస్తూ ఉంటారు. అదే పూర్వజన్మ పుణ్యం మనకు రావడం అంటే అర్థం. దీనికి ఇక్కడ మాస్టర్ గారు బాగా అర్థం కావడానికి ఉదాహరణ చెప్పారు. అదేమిటంటే మాస్టర్ గారు చెప్పింది, శనగపిండితో మైసూరు పాకం చేసుకోవచ్చు, పకోడీలు చేసుకోవచ్చు. అంటే స్వీట్ చేసుకోవచ్చు, హాట్ చేసుకోవచ్చు. అలాగే మనం చేసే మంచి పనితో అది నెగిటివ్కి దారితీస్తుందే, పాజిటివ్కి దారితీస్తుందే. ఏ ఉద్దేశంతో నువ్వు చేసేవో దాన్ని బట్టి ఉంటుంది. బయటికి చేసే పనిని బట్టి కాదు, లోపల ఇంటెన్షన్ ఏమిటి. ఎందుకైనా మంచిది, వీడితో మంచిగా ఉంటే ఫ్యూచర్లో మన అమ్మాయిని వీళ్ళ అబ్బాయికి ఇవ్వచ్చు అని చేసామనుకోండి, అయినా దానికి తగ్గట్టే వేరే రకంగా ఉంటుంది. తర్వాత అంగవైకల్యాల గురించి ఇది చాలా మాట చెప్పారు. అంగవైకల్యాలు ఎవరికి వస్తూ ఉంటాయంటేట, ఒకరు అవతల వాడి చేయి నరికాడు అనుకోండి, నెక్స్ట్ బర్త్లో వాడికి చేయి ఉండదు. కాలు నరికాడు, కాలు ఉండదు. ఒకటి గుండెల్లో కత్తి పెట్టి పొడిచాడు, ఎప్పుడు కత్తి పెట్టి పొడిస్తే కోతలాగా ఎలా ఉంటుందో గుండెలో అలా మంటగా ఉంటుంది. డాక్టర్ దగ్గర వెళ్ళి చెబుతూ ఉంటాడు, గుండె బరువుగా ఉంది. ఇలా వీడు ఏం చేశాడో అదే ఆ రకమైన దారిగా వస్తున్నది. నేను ఇక్కడ ఒకటి చెప్పా, మాస్టర్ గారు వారికి ఇక్కడ చాలా వివరంగా ఇచ్చారు. అదంతా మనం
తర్వాత గ్రంథ రూపంలో తీసుకొని తర్వాత చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ పూర్వజన్మ స్మృతులు అవి గుర్తొస్తాయా మనకి నిజంగానే? అలాగే గర్భస్థ శిశువుకు పూర్వజన్మ స్మృతి ఉంటుందా? దేహాన్ని విడిచే ముందు పూర్వజన్మలు గుర్తుకొస్తాయా? దేహం విడిచిన తర్వాత గుర్తుకొచ్చే అవకాశం ఉందా? ఉండని దగ్గర జన్మ రికార్డు అయి ఉంటాయా? నాడీ గ్రంథాల కథ ఏమిటి? ఇట్లాంటివన్నీ కూడా దీనిలో ఇచ్చారు. తర్వాత చేతబడులు దిగదుడుపులు ఇందా చెప్పుకున్నాం కదా, ఎక్కువ అక్కర్లేదు. ఆ చేప తాయెత్తులు వాటి మహిమలు నల్లరాయి దృష్టి ఉంటుందా ఇలాంటివన్నీ ఇచ్చారు. అలాగే వశపరుచుకునే మందులు ఉన్నాయా? వశీకరణ ఉంగరాల సంగతి ఏమిటి? ఇవి కూడా ఇచ్చారు. తర్వాత పూనకాలు ఆవేశాలు, ఆ పూనకాల నిజస్వరూపం ఏమిటి, వాటి సంగతి ఏమిటి అనేటువంటిది కూడా దీనిలో ఇచ్చారు. అలాగే కృష్ణుడు చెప్పే దేవుడని పిలుస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి పిలిస్తే ఇప్పుడు ఆన్సర్ ఇస్తాడు. అలాగే శివులని చెబుతూ ఉంటారు, దానిలో ఉన్న సత్యం ఏమిటి? ఇలాంటి వాటన్నిటికనే లోకల్లో పొద్దుగూపులు మనకి వచ్చేటువంటి వాటివన్నీ కూడా దీనిలో ఇచ్చారు. ఒకటి ఇచ్చారు ఇందులో నడుచుకోవాల్సిన పద్ధతి. మాస్టర్ గారు మీరు ప్రశ్న వేస్తారన్నమాట. మాస్టర్ గారు మీరు దర్శనం చేసుకుని ఉపన్యాసాలు విని మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసిన తర్వాత మా ఊళ్ళో కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించి నడిపితే బాగుంటుంది అని కోరిక కలిగింది. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే మా ఊరు నిండా కుళ్ళు రాజకీయాలు, అక్కర్లేని ముఠాల తగాదాలు, ఎవడు ఏ పని చేసినా మరొకడు ఓరలేడు. ఇలాంటి చోట ఈ మంచి పనులు ప్రారంభించి నడవడం సాధ్యమవుతుందా అని ఒక విధమైన సందేహం, భయము కలుగుతున్నాయి. అంటే మాస్టర్ చెప్తున్నారు, వాటిని గురించి ఆలోచించకుండా నీవు చేయదలిచిన మంచి పనిని నీవు మొదలుపెట్టు. ఫస్ట్ పని ఎప్పుడూ స్టార్ట్ చేయాలి మంచిది అనుకోండి. మీరు చేస్తున్నది మంచి పని అని నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎవరిని సంప్రదించి పర్మిషన్ పొందవలసిన పని లేదు. నీకు నీవుగా నీకు తోచిన విధంలో వర్క్ చేయడం మొదలుపెట్టు. మొదటి దశలో కొందరు నేను ఎగతాళి చేస్తారు. నీతో కలిసి వచ్చిన వాళ్ళతో కలిసి వర్క్ రోజు రోజుకి పెరుగుతుంది. మీ సేవ పొందిన వ్యక్తులు అండదండలతో మీ కార్యక్రమాలు మరింత విస్తృతి చెందుతాయి. అప్పుడు పూర్వము ఎగతాళి చేసిన వాళ్ళే మిమ్మల్ని చూసి భయపడటం మొదలు పెడతారు. మీరేదైనా సాధించగలరన్న నమ్మకం వాళ్లకు కుదిరిన కొలది వాళ్ళు భయం మరింత పెరుగుతుంది. మీ ఎలా ఉండాలో అలా ఉండటం, ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉండటం నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళందరినీ మనం వీళ్ళందరి మధ్యలో మనం వర్క్ ఎలా స్టార్ట్ చేస్తాం, డిస్పెన్స్ ఎలా స్టార్ట్ చేస్తాం సందేహం అక్కర్లేదు. నీకు తోచింది ఫస్ట్ నువ్వు నేర్చుకుని సరిగ్గా నువ్వు మంచిది అనుకున్న వర్క్ ని స్టార్ట్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని మనకి మార్గదర్శకంగా ఇచ్చారన్నమాట. అంటే ఎలాగా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో మనం పొద్దున చెప్పుకున్నాం కదా, అవన్నీ తీసి పక్కన పెట్టి ఎప్పుడు డెవలప్ అవుతాం అంటే మంచి విషయం ఇలా జరుగుతుంది గురుకులం తెలియడం వల్ల కాదు. ఆ రకమైనటువంటి కార్యక్రమం మనం ప్రారంభించడం అంటే వీరు అక్కడ చాలా మంది ఇదివరకు వాళ్ళు పాత వాళ్ళు కనిపించినప్పుడు ఇలా గురుకులు జరుగుతున్నాయంటే ఏం గురుకులు, అసలు మాస్టర్ గారు అన్నప్పుడు గురుకులు అంటే అప్పుడు ఎలా చేసేవాళ్ళం, ఎలా తీసుకొచ్చేవాళ్ళం. వైభవం మాస్టర్ గారు అంటే వైభవం అవన్నీ మనం వినొచ్చు. కానీ భౌతికంగా మాస్టర్ గారు ఉన్నట్టు భౌతికంగా లేదు, మాస్టర్ గారు లేరు అనుకునే వాళ్ళకి వచ్చే భావాలు ఇవి అనే భ్రమలు. తర్వాత వీళ్ళెవరో మాస్టర్ గారి వర్క్ చేయడానికి మేము కాబట్టి చేస్తాం ఏం ఉండదు. మనం ఎవరని తెలియని చోట ఉక్రెయిన్ లో చాలా కొత్త ప్రదేశంలో వెళ్ళి మాస్టర్ గారి గురించి చెప్పాలంటే మాస్టర్ గారి గురించి మనం ఇంట్రడక్షన్ ఇవ్వాలేమో అనుకున్నాం. కానీ ఆల్రెడీ వాళ్ళకి మాస్టర్ గారి పుస్తకాలన్నీ వాళ్ళ భాషలోకి అనువదించడం అయిపోయింది, వాళ్ళు చదువుకోవడం అయిపోయింది, ఆచరిస్తూ ఉన్నవాళ్ళు మరి ఎగిరిపోతుంది. అంతేత మాస్టర్ గారు అంటే మనకే తెలుసు అనుకోవడం చాలా అజ్ఞానం. అంటే మనకి తెలుస్తుంది ఎవరికి వాళ్ళు ఎవరు మాస్టర్ గారు వాళ్ళకే దర్శనం చేసుకుంటారు. కానీ మనకి తెలిసింది మాత్రమే మాస్టర్ గారు అనుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి గురు పూజలు అనేవి మాస్టర్ గారి వర్క్ ఏదైనా సరే, డిస్పెన్సరీ అన్నా గురు పూజలు అన్నా ఒక గ్రంథం గురించి ఏదైనా సరే, ఒక చిన్న పుస్తకం అయినా సరే మనకే తెలుసు అనుకోవటం ఏమి ఉండదు. మనం ఎన్నిసార్లు చదువుతుంటే అంత తెలుస్తూ ఉంటుంది. మనం ఎన్నిసార్లు మాస్టర్ గారిని కలుసుకుంటుంటే అంతగా మాస్టర్ గారు మనకి ఆయన సాన్నిధ్యాన్ని లభిస్తుంటారు. అందుకే దాని ప్రయత్నంలోనే ఈ గ్రంథాలు వచ్చేసుకోవడం, వాటి గురించి చెప్పుకోవడం అన్ని కూడా. పైగా ఈ గ్రంథాలు ఏంటంటే చదువుకోవడం వల్ల తెలియవు,
మనం ఎంతగా ఆచరిస్తూ ఉంటే అంతగా ఆ గ్రంథాలలో దర్శనమిస్తూ ఉంటుందని మాస్టర్ గారే చెప్పారు. చదువుకుంటుంటే చాలా సరదాగా ఉంటుంది. భలే చెప్పారా అనిపించచ్చు. అది ఎప్పుడు పనికి వస్తుందంటే మనం ఆచరించడం పనికి వస్తుంది, లేక మనం వాటి గురించి మెచ్చుకోవడంలోనే ఇప్పుడున్న టైం అంతా అయిపోతుంది. దీనిలో నిత్య పూజలో వచ్చే సంశయాలు మాస్టర్ గారు దేవి నెత్తి అడుస్తుందా దాని గురించి అడిగారు. ఏదైనా మంత్రోపాసన పూజ, ముఖ్యంగా దేవి పూజ చేసేటప్పుడు ఆచారం సరిగా సాగకపోయినా మధ్యలో నిలిపివేసినా ఆ దేవి నెత్తి అడుస్తుందని నమ్మేవాళ్ళు కనబడుతూ ఉంటారు. అలా చేసి జీవితంలో దెబ్బతిన్నామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా అలా జరుగుతుందంటారా? దేవి నెత్తి అడుస్తుందంటారా అంటే మాస్టర్ గారు చెప్పారు ఏమనంటే, కొంతమంది అలా దేవి పూజ గురించే కాదు ఆంజనేయ స్వామి పూజ గురించి కూడా అనుకునే వాళ్ళు ఉన్నారని మాస్టర్ గారు చెప్పి, భగవంతుడు దయామయుడని మన అజ్ఞానాన్ని ఆపులను తొలగిస్తాడని వేదశాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. అనుభవంలో అటు కాళిదాసు గాని రామకృష్ణ పరమహంస మొదలైన వాళ్ళు అమ్మవారిని ఆరాధించి యుగ పురుషులుగా మిగిలిపోయారు. వారి నెత్తి వారు ఉన్నంతకాలం సుఖంగా ఉన్నది అంటే, అలాగే ఆంజనేయ భక్తులైన తులసీదాసు మొదలైన వారి సంగతి. నెత్తి అడిచేవాడు దైవం ఎలా అవుతాడు? కాకపోతే కొన్ని మంత్ర జపాలు తంత్రాలు చేసేవాడు పిచ్చి వాళ్ళైపోవడం చూస్తున్నాం. అది చేసేవాడు దుర్బుద్ధి ఫలితమే కానీ మంత్రానికి ఆ దేవికి సంబంధం ఏమీ లేదు, క్లియర్గా చెప్పారు. ఇంకొంతమంది అడిగే క్వశ్చన్, సామాన్యంగా మన ఇంట్లో ఒక నమ్మకం ఉన్నది, పటాలు పెట్టుకుని పూజ చేసుకుంటే పర్వాలేదు కానీ సంసారపక్షంగా ఉంటుందని, విగ్రహాలు పెట్టుకునేటట్లయితే నియమం నిష్ట చాలా ఉండాలని, లేకపోతే లాభం లేదని మన వాళ్ళలో చాలా మంది నమ్మకం. సత్యం ఏమంటారు? దీనిలో ఏమాత్రం సత్యం లేదు. భక్తి ఉంటే అన్నీ ఉంటాయి. నిష్ఠా నియమాలు ఆచారకండా శుచి కోసం ఏర్పడ్డాయి. మూర్ఖులకు అవే భయకారణాలుగా ఉంటాయి. శుచి కోసం మానవుడు కల్పించుకున్నవి ఆచారాలు. భక్తి మానవుడు కల్పించుకున్నది కాదు, మనస్సుకి దైవం ప్రసాదించేది. కనుకనే కావాలని ఆచారాలను ఏర్పరచుకోవచ్చు కానీ కావాలన్నప్పుడు భక్తి రాదు. భక్తితో విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ ఎలా ఆరాధించుకున్నా తప్పు లేదు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, శివలింగం ఇంట్లో ఉంటే అది ఉండకూడదు, దీని సంగతి ఏమంటారు? సాలగ్రామం తీసుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. అంటే మిగిలిన దైవ విగ్రహాలతో శివలింగం కూడా అంతే. దాని విషయంలో ప్రత్యేకంగా భయం ఉన్నదంటే శివుడిని చూసి భయపడుతున్నారన్నమాట. భయం ఉండడం శివద్రోహం అవుతుంది కానీ శివభక్తి కాదు. తండ్రిని చూసి భయపడేవాడు పితృభక్తుడు కాగలడా? ఎప్పుడో ఒకప్పుడు వాడు తండ్రికి ద్రోహం పెడతాడు. శివలింగం శివస్వరూపం నిజంగా నమ్మేవాడికి శివుడంటే మంగళకరుడని తెలుస్తుంది. వాడికి శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి భయపడే గతి పట్టదు. నెక్స్ట్ మాస్టర్ గారు, చాలా మందికి మరో నమ్మకం ఉంది, పూజా మందిరంలో దేవుడి ఫోటోలు మాత్రమే ఉంటే స్నానం చేసి పంచార నైవేద్యం పెట్టుకున్నా సరిపోతుందని. విగ్రహాలు కనుక ఉంటే తప్పనిసరిగా మహా నైవేద్యం పెట్టి తీయాలని అంటూ ఉంటారు. దీని సంగతి ఏమిటి? మాస్టర్ గారు చెప్పారు, నైవేద్యం పటానికి పెట్టినా విగ్రహానికి పెట్టినా తినేది భక్తుడే, దేవుడు ఇచ్చేవాడే కానీ పుచ్చుకునేవాడు కాదు. అలాంటప్పుడు పటంలో దేవుడు పంచదారని, విగ్రహంలో దేవుడు మృష్టాన్న భోజనాన్ని కోర్పాడడంలో సత్యం లేదు. అలాగే మంత్రాలు సరిగ్గా కనుక చేయకపోతే చాలా అయిపోతుంది, ఏదో అయిపోతుంది అంటే మాస్టర్ గారు అన్నారు, ఏమీ అయిపోవటం ఉండదు అని మాస్టర్ గారు ఉదాహరణ చెప్పారంటే, త్యాగరాజేశ్వర కీర్తన ఉందనుకోండి, దాన్ని మామూలుగా చదివామనుకోండి, చక్కగా పాడారనుకోండి, అన్నింటికి తేడా అయితే ఇది కూడా అంతే. పాడితే అనుభూతిలోకి వెళ్తాం, ఉత్తగా చదివితే ఏమి ఉండదు. అలా మంత్రాలు కూడా స్పష్టంగా కరెక్ట్గా చదివితే ఏం జరుగుతుంది? అనుభూతిలోకి వెళ్తాం, లేకపోతే ఏమీ ఉండదు. అంతే తప్ప దీనిలో ఇంకోటి ఏం లేదని చెప్పారు. జపమాల అవసరమా? కొందరు తులసి పూసల మాలను రుద్రాక్ష మాలను ఏరి కోరి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అంటే మాస్టర్ గారు చెప్పారు, జపానికి జపమాలకి చుక్కెదురు అని చెప్పారు. ఎందుకని? గాలి 108 పూసలు ఉంటే చివరి పెద్ద పూస ఉంటుంది. అంటే ఒక మాల అయిందని తెలియటానికి పెట్టుకుంటారు. కళ్ళు మూసుకొని జపం చేసుకుంటూ నెంబర్ లెక్కే కూడా వేయరు కదా, ఆటోమేటిక్గా. అందుకే చేసేవాట పెద్ద పూస ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఆలోచిస్తుంటాడు. వాడికి ప్రత్యక్షమైంది పెద్ద పూసే అన్నారు మాస్టర్ గారు. దేవుడు కాదు, వీడికి ఎవరిని జపిస్తున్నారు వాళ్ళని కాదు, ఇదంతా ఊరికి ఆల్ఫాడానికి నలుగురికి వీడు జపం చేసుకుని తినడానికి పనికొస్తాయి తప్ప నెంబర్తో పని లేదు. మనం నెంబర్ ఎందుకు లెక్క వేసుకోవడం? 108 కంటే వాడు తక్కువ ఎక్కువ చేస్తే దేవుడు కన్నడు, ఇక గంటేయుడు. సంబంధించింది నెంబర్తో పని లేదంటే కొంతమంది మాల కనిపించకుండా కొట్లో పెట్టుకుని మొండితే వెళ్ళి వస్తారు కొంతమంది అని చెప్పారు. అలాగే జింక చర్మం అవసరమా ఇవన్నీ అడిగిన వాళ్ళు ఉన్నారు. మాస్టర్ గారు చెప్పారు, మనం పూజ చేయకపోతే ప్రమాదం ఏం లేదు, జపం చేయకపోతే లోకానికి వచ్చిన ఉపయోగం లేదు. కానీ వీడు జపం చేయాలంటే జింక సాగాలంటే
దాని కుటుంబానికి ఎంత కష్టం, కాబట్టి ఏం అక్కర్లేదు, ఈ పిచ్చి వేషాలకు ఎక్కర్లేదు. ఋషులు అలా కాదండి, మనలో ఉండే శక్తి భూమి లాగేస్తుందా అంటే, భూమికి శక్తి లేదా, వీడి శక్తి భూమి లాక్కోవాలా అని ఋషులు చాలా మంది అసలు స్తండిగా భూమి అంటే కేవలం మామూలు మామూలు నేల మీద కూర్చొని తపస్సు చేశారు, పిచ్చి వేషాలని చెప్పారు. ఒకళ్ళు ఎవరు అడిగారు, ఏమంటే పడకల్లో దేవుడు పట్టాలు కానీ కేరళలు కానీ ఉంటారని ఒప్పుకోరు కొంతమంది, అలా ఉండడం తప్ప అని అడిగారు. దేవుడి పట్టాలు లేని గదిలో దేవుడు అనుకుంటే ఈ సందేహం వస్తుంది అన్నారు. దేవుడు అంతటా ఉంటాడు, వీడు పడగదిలో ఫోటోలు పెట్టినా పెట్టకపోయినా దేవుడు ఉన్నాడు. పడగదిలో మనం రహస్యంగా చేసే పనులు దేవుడు చూడని, అందులోనూ దీపం మార్పేస్తే ఏమీ కలవడని భావించేవాడికి దేవుడే అనవసరం. కాబట్టి పడగదిలో పటం ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడు. పటం పెట్టుకున్నందువల్ల మంచిదే కానీ చెడ్డ ఏమీ లేదు. పటం మనకి దేవుడు జ్ఞాపకం రావడానికి కానీ దేవుడు రావడానికి కాదు. వాడక్కడ లేకపోతే కదా వేరే రావడానికి. స్మరణకు ఉపకరిస్తుంది కదా పటం ఉండడం మంచిది. ఒకసారి మన వాళ్ళ ఇంట్లో మాస్టర్ ఫోటో పెట్టుకున్నాడు, చక్కగా అందమైన ఫోటో. అవి వాచ్ ఎవరు యాక్ యూడు అని దానికైతే క్యాష్ ఉందనమాట. ఒకళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో చూసి ఇంటిలో పెట్టుకున్నారు, అది పెట్టుకోకూడదు, అది తీసేయండి అన్నారు. మనం చేసే ప్రతి ఒక్కటి మాస్టర్ చూస్తే అలాగా మాస్టర్ ఫోటో అండి వాచ్ ఎవరి డీడ్ యూడు అని క్యాప్షన్ పెట్టుకుంటే అలాంటి పెట్టుకోకూడదు ఇంట్లో చేసే చాలా ఉంటాయి అవన్నీ మాస్టర్ చూస్తారా. ఇప్పుడు దగ్గరికి వెళ్ళారన్నమాట. ఇక నెక్స్ట్ వివిధ కేంద్రాల వారితో ఆయన మాట్లాడినప్పుడు సందర్భాలు, ఇందులో మనకి చాలా విషయాలు ప్రతి వాళ్ళకి ఆన్సర్లు దొరుకుతాయి. అంటే అన్నీ అంతే, అలాంటి పుస్తకం అంటే అంతే. మాస్టర్ గారు, మీరు మా మీద సీతకన్ను వేశారు, అటు ప్రక్కకి వస్తూ కూడా మా ఊరు రావడం లేదు, ఇంకా లాభం లేదు, ఫలానప్పుడు వస్తానని మీ చేత అనిపించుకుని పెడదామనే వచ్చాను ఈసారి అనడానికి ఏమిటి అంటాను, కానీ రావడం మాత్రం నా చేతుల్లో లేదు అన్నారు మాస్టర్ గారు. మరి అన్నాడు వ్యక్తి, మీ చేతుల్లో ఉంది అన్నారు. అతనికి అర్థం కాలే, మా చేతుల్లో కూడా మీరు రమ్మనే కదా అడుగుతుంది. అందుకని వ్యక్తి, అదేమిటి మాస్టర్, మాలో ప్రతి ఒక్కరూ మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కదా అని అడిగాడు. అప్పుడు మాస్టర్ అన్నాడు, అక్కడే వచ్చింది ఇబ్బంది. ఎవడికి వాడు కోరుకుంటున్నాడు కానీ అందరూ కలిసి కోరుకోవడం అనేది మీకు ఇంకా చేత కాలేదు. 15 ఏళ్ళైనా పనికి వచ్చే పని ఒక్కటే మీ వల్ల జరగలేదు. అంటే 15 ఏళ్ళైతే ఇప్పటికి ఒక్క మంచి పని మీరు అందరూ కలిసి ఏమైనా చేశారా? పనికి వచ్చేది, నలుగురికి పనికి వచ్చేది. అది కాదు మాస్టారు, నా సంగతి మీకు తెలుసు కదా, నా మటుకు నేను శక్తివంతం లేకుండా మీ మార్గంలో పనిచేస్తూనే ఉన్నారు కదా అని అడతాను. మాస్టర్ గారు ఆన్సర్, మీతో వచ్చిన బాధ ఇదే, అందరూ తెలివిగల వాళ్ళైతే వచ్చే ఇబ్బందులు ఇలాగే ఉంటాయి. అందుకే అన్నాను, ఆంధ్రులు పొడి అన్నం మెతుకులు వంటి వారని. 15 ఏళ్ల బట్టి ప్రయత్నిస్తున్నా, మిమ్మల్ని కలిపి నడవడం నాకు చేతనైందా? ప్రతిసారి మీరే గెలుస్తున్నాను, నేనే ఓడిపోతున్నాను. నీలాగే ప్రతివాడు రావడం, ఇలాగే నా కాలాన్ని తినడం, మళ్ళీ వెళ్ళి యథాప్రదంగా నడుచుకోవడం. ఎవడికి వాడు మిగతా వాడు మన మాట వింటే బాగుంటుంది అనుకుంటున్నారు కానీ మనం మిగతా వాళ్ళతో ఎందుకు కలిసిమెలిసి ఉండడం లేదు అన్న ఆలోచన రావడం లేదు. వాడు నాతో కలిసి రావట్లేదు, నువ్వు వాళ్ళతో కలిసి వచ్చేట్టుగా నడువు. మీలో ఒకళ్ళకొకళ్ళు నచ్చే వరకు, ఒక చోటే అందరూ కలిసి పని చేయడం నేర్చుకునే వరకు నేను మీ ఊరు రావడం అనేది సాధ్యపడే పని కాదు. అంటే అర్థం, పరమ గురువులు ఎవరైనా వాళ్ళ సాన్నిధ్యం ప్రజలు తృప్తిగా కానీ, లేదా మాస్టర్ గారి ప్రజ్ఞ మనలో పనిచేసి మన ద్వారా వర్క్ జరగాలి అన్నా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇదిగో ఇది ఆన్సర్. ఆయన సాన్నిధ్యం మనకి ఎప్పుడు లభిస్తుంది అంటే, అందరం కలిసి, అంటే ఎవరికి వాళ్ళుగా కాకుండా ఒకళ్ళకొకళ్ళు నచ్చే వరకు. నచ్చాలి అన్నారు, కలిసి పనిచేయడం అంటే ఎట్టకొట్ట చేయడం కాదు. గ్రూప్ మీద ఇప్పుడు బాగుండదు కాబట్టి మొహాలు చూసుకుంటూ ఆ టైంకి మాత్రం పనిచేసి, అక్కడ కూడా ఎవరి గ్రూప్ వాళ్ళు ఉన్నట్టుగా, నువ్వు ఆ 2 డిపార్ట్మెంట్ నువ్వు చూసుకో, ఆ వంటల దగ్గర నేనేమో పుస్తకాలు చూసుకుంటా, నేను అక్కడ చూసుకుంటా, గొడవలు లేకుండా మళ్ళా నీ టీం నీదే, నా టీం నాదే అన్నట్టుగా గురువు వేసిన పైకి నవ్వుతూ అది చేసామనుకోండి ఏం లాభం లేదు. ఎందుకంటే అక్కడ చెబుతున్నారు, ఒకళ్ళు నచ్చే వరకు, ఒకే చోట అందరూ కలిసి పనిచేయడం నేర్చుకునే వరకు నేను మీ ఊరు రావడం అంటే ఆయన సాన్నిధ్యం లభించే విధానం ఏమిటి అనేది చెబుతున్నారు. నేను రావడం నా చేతుల్లో లేదు, మీ చేతుల్లో ఉంది అని ఎందుకన్నానంటే ఇందుకేం చెప్పారు ఆ క్వశ్చన్లో. ఇంకో క్వశ్చన్ అడిగారు మాస్టర్ గారిని. మాస్టర్ గారు, మీ దగ్గర ఉంటే ఒళ్ళు తెలియదు, ఇక్కడ ఉన్న రోజులు క్షణాలుగా గడిచిపోతాయి, చాలా ఆనందంగా ఉంటుంది, ఇంటికి వెళ్ళాక అలా ఉండట్లేదంటే కారణం ఏమిటి? పైగా మేము అందరం కూడా నలుగురు కలుస్తున్నాం, ఊళ్ళో కూడా ప్రేయర్ అవన్నీ చేసుకుంటూనే ఉన్నాం, కానీ ఎందుకు ఇలా ఇక్కడ ఉన్నట్టుండే ఆనందంగానే ఇది కానీ ఎందుకు రావట్లేదు? మాస్టర్ గారు చెప్పారు,
పూలు గుట్టగా పోయినప్పుడు ఒకలా ఉంటాయి, దండలుగా తీర్చిదిద్దబడినప్పుడు మరొకలాగా ఉంటాయి, ఆ దండలు పూజ్యులైన వారి మెడను అలంకరించినప్పుడు ఇంకొకలాగా ఉంటాయి. అలాగే మీరందరూ మంచి పూల వంటి వారు. ప్రార్థన వలన మీరు చక్కని దండలుగా తీర్చిదిద్దబడవలసి ఉంది. ఇలా తీర్చిదిద్దబడాలి అంటే రోజు ఒకే చోట ఒకే కాలానికి మీరంతా చేరి ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి, ఏది ఒక సెంటర్లో ఉన్నవాళ్ళు. ఆ పైన 10 మందికి ఉపయోగపడే మంచి పనులలో మీరు చేయగలిగిన వారిని ఒకటో రెండో ఎంచుకుని వాటిని క్రమబద్ధంగా ఆచరించడం ప్రారంభిస్తే నువ్వు ఇక్కడ అనుభవిస్తున్న అనుభూతి అక్కడా లభిస్తుంది. మంచి పని ప్రారంభిస్తే కానీ మన జీవితాలకు క్రమశిక్షణ అవ్వదు. మామూలుగా నలుగురు కలుసుకున్న దానికి మంచి పనికై నలుగురు కలుసుకున్న దానికి తేడా చాలా ఉంది. మనం ఇనుప ముక్కలమైతే మంచి పని అయస్కాంతం లాంటిది, అది మనను కూడా అయస్కాంతాలుగా మారుస్తుంది. అంటే అర్థం ఏంటంటే విడిగా నలుగురు కలుసుకుంటున్నాం అనుకోండి, జనరల్గా జరిగేది ఏంటి, అక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది, లేదా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒక మంచి పని కోసం చేయాలనుకోండి, పనవ్వాలి కాబట్టి మనం మెయిన్ దేని మీద ఉంటాం, ఆ పని మీద ఉంటాం. అప్పుడు ఏం జరుగుతుంది, మంచి పని అనేది అయస్కాంతం అంట, నలుగురు అక్కడికి చేరితే ఏమవుతుంది, మనం కూడా అయస్కాంతంగా మారుతాము అని చెప్తుంది. అలాగే ఇంకొకళ్ళు అడిగారు మాస్టర్ గారిని, ఏమనంటే మాస్టర్ గారండి మీరేమనుకోనంటే మా సెంటర్ గురించి మీతో మాట్లాడాలి, కొద్దిగా ఏమనుకోకూడదు అన్నారట. చెప్పబోయి దంకెందుకు అన్నారట. మీరు వ్రాసిన ఉత్తరాలు అవి మాకు కన్నా చూపించడం లేదు అంటే వాళ్ళ సెంటర్ ఇన్ఛార్జి. మీరు వచ్చినప్పుడు కూడా మాలో కొందరికి తెలియని సందర్భాలు ఉన్నాయి, ఎందువల్లనో మా ఊరి కార్యక్రమాలలో ఎదుగుదల కనబడడం లేదు, అతను మమ్మల్ని కలుపుకొని కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్సాహం చూపడం లేదు, మీకు ప్రతినిధిగా ఉంటాడనుకున్న అతను ఇలా ప్రవర్తిస్తాడని మేము ఊహించలేదు, మీలాగా ఉండి మమ్మల్ని తృప్తితో నడిపిస్తారని ఆశించాం, కళ్ళు ఫలించలేదు. అప్పుడు మాస్టర్ గారు అంటున్నారు, మీరు అనుకున్నట్లు అతను ఉండాలని మీరు అనుకుంటున్నారు, అతను చెప్పినట్లు మీరు నడుచుకుంటే బాగుంది అతను అనుకుంటున్నాడు. ఎవరు ఎవరితోనూ రాజీపోవడం జరగడం లేదు, సంవత్సరాలు జరిగిపోతున్నాయి. నలుగురు కలిసి ఒక చోట ఒకరి ఆధ్వర్యంలో అరమరికలు లేకుండా మంచి పనులు చేసుకోవడం మీకు ఇంకా చేత కాలేదు. ఇది చాలా అండర్లైన్ చేసుకో, అరమరికలు లేకుండా నలుగురు కలవడం ఒకటే కాకుండా లోపల అరమరికలు లేకుండా చక్కగా రాజీపడి హృదయపూర్వకంగా పనిచేసుకోవటం. ఊరికే ఇక్కడికి వచ్చిన కాలహరణం చేసిన కాళ్ళ మీద పడి కన్నీరు ఖర్చు ఏం ప్రయోజనం, నాకేం పాడు చేయడం తప్ప. పోనీ ఆ వచ్చేది కూడా అందరూ కలిసి ఒకసారి రావడం ఉండదా, ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి వెళుతుండడమేగా మీరు చేస్తున్నది. పోనీ కేకలేసినా మీకు సత్యం బోధపడదు, ఉన్నమాట చేస్తే మాస్టర్ గారు సానుభూతి చూపకుండా కోపడ్డారనుకుంటారు కానీ సత్యం గ్రహించరాయ. ఇన్ని కోప్పడుతున్నానంటే అతను సమర్థిస్తున్నానని కాదు అర్థం, అతను మీరు కూడా ఎలా ఉంటే బాగుపడతారో అలా ఉండడానికి కానీ కోపడుతున్నాను అంటే. మాస్టర్ గారు ఓన్లీ మనం కలిసి ఒకటి మంచి పని చేయడమే కాకుండా అందులో అరమరికలు లేకుండా హృదయపూర్వకంగా అవతలవాడు చెప్పిన దాన్ని మనం సంతోషంగా అంగీకరించగలిగి చేయడం, అప్పుడు అది గ్రూప్ వర్క్ అవుతుంది. అలా చేయాలనేటువంటి చెప్తున్నారు. తర్వాత ఇంకో దానిలో మాస్టర్ గారు చెబుతూ ఉన్నారు, ఒకళ్ళు ఎవరో ఏమండి పెళ్లి ముహూర్తం మాకు నిశ్చయం అయింది, ముహూర్తం కూడా పెట్టుకున్నాం, ఒకసారి జాతకాలు చూడడానికి పంపించారు. మాస్టర్ గారు అక్కర్లేదు అన్నారట పక్క వాళ్ళతో. అదేంటండి ఏమని రాయమంటారు అన్నారట. మీరు అనుకున్నట్లే కానివ్వండి అంటే ఆ ముహూర్తానికి పెళ్లి చేయండి అని చేయమన్నారు. మరి అదేంటండి అంటే దీన్ని ఏం చేయమంటారు అన్నారు, ఈ లెటర్ని జాగ్రత్తగా బుట్టలో పడేయన్నారట. అదేంటండి అంటే పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నాక ఇప్పుడు మనం జాతకాలు పెట్టడం వల్ల అర్థం ఏంటో చూసే కూడా నప్పలేదంటే పెళ్లి చేయడం మానేస్తారా, అందుకే చూడనక్కర్లేదన్నాను, మన చేత అవునని అనిపించుకోవడం కోసమే కదా అతనికి కావాల్సింది, అలాగే అనుకున్నట్లే కార్యక్రమం రాయి. అంటే ఒక పిల్లనే కాదు రకరకాల విషయాలు అడుగుతూ ఉంటాం, మనం అనుకున్నట్లుగా అవ్వడం కోసం అన్ని అలా అంతా చెప్పి అక్కడ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎస్ అంటే స్టాంప్ వేయించుకోవడం అన్నమాట. అలాగే ఇంకొకరు అడిగారు, ఏమంటే మా అమ్మాయి పెళ్లి తప్పక రావాలి అన్నారు. అంటే నా కుటుంబం వస్తారు, నేను రాకపోవడం అనేటువంటి దాని గురించి ఆలోచించదు, బాధపడుకునే రాకపోయినా నేను రాకపోవడం జరిగితే ఎలాంటి సన్నివేశంలో ఉండి ఉంటానో మీకు తెలుసు కదా, మంచి జరిగేటప్పుడు మనం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ప్రమాదంలో ఉన్నప్పుడు మనం ఉండి జాగ్రత్తగా కర్తవ్యాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఆయన రాలేదు అంటే అర్థం ఏంటి, అక్కడ ఎవరో డేంజర్లో ఉన్నారు, ఏ రోజు ఎక్కడ ఉన్నాడు వాళ్ళ ప్రెజెన్స్లో ఉన్నారని అర్థం, అంతే తప్ప ఇంకోటి కాదు. ఉదాహరణకి వాళ్ళకి అంతరిక్ష గారు రాలేదు,
ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు నిజానికి, కానీ మొన్నటిదాకా కంటిన్యూస్ వర్క్ చేసి ఊరు వెళ్ళారు. సరే ఇంట్లో పడుకున్నారు అనుకుంటున్నారు, డిస్పెన్సరీ కూడా మందులు ఇస్తూ ఉన్నారు. మన శుక్రవారం మధ్యాహ్నమే మేము బయలుదేరాం. ఆ రోజు డిస్పెన్సరీ మరి ఉంది శుక్రవారం నాడు. మరి ఇవ్వాలి పేషెంట్స్కి. ఎవరు వెళ్ళారంటే మాస్టర్ గారు వెళ్ళారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఖాళీగా ఉండమే ఉండదు. వాళ్ళు రాలేదంటే నలుగురు సంబంధించిన వర్క్లో ఉంటారని అర్థం, ఇంకా అవసరమైన చోట ఉన్నారని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సమస్యలు, వాటికి సంబంధించిన సమాధానాలు, మీరు క్వశ్చన్లు చదువుతా తర్వాత చదువుకోండి, మిగతా గ్రంథాల గురించి కూడా మాట్లాడుకోవాలి. కాబట్టి కుటుంబ నియంత్రణ ధర్మమేనా అనే దాని మీద క్వశ్చన్. జనాభా తగ్గేదెలా, యువదారి దారి తప్పడానికి కారకులు ఎవరు, పిల్లలకి పద్ధతి వచ్చేదెలా, పల్లెటూళ్ళు ఇలా ఎందుకు మారాయి, పట్టణాలకు ఎందుకు ఎగబ్రాకుతున్నారు, ధరలు తగ్గేది ఎప్పుడు, కులాలు ఉండడం మంచిదేనా, సెక్యులరిజం అంటే ఏమిటి, ఇవి వాటిలోని క్వశ్చన్లు తర్వాత చూసుకోవచ్చు. నెక్స్ట్ మహానుభావుల మర్మాలు, సక్సేనా వారి మీద చాలా క్వశ్చన్లు. ఆయనంత వైభవం ఏమిటి, అలా ఉండడం ఏమిటి, ఆయన దేవుడైనా, ఆయన కనుక అయితే ధనధాన్యాలు సృష్టించి ఇవ్వచ్చు కదా, భారతదేశం పేదరికంలోకి వెళ్లకుండా మొత్తం ఆయన సృష్టించి ఇచ్చేయచ్చు కదా అంటే ఇలా రకరకాల క్వశ్చన్లు చేశారు. దానికి మాత్రం ఒకసారి చూద్దాం. మాస్టర్ గారు అన్నారు, ఆ క్వశ్చన్కి మాత్రం ఒకసారి చూద్దాం. మాస్టర్ గారు ఈ బాబాలు, మాతృశ్రీలు, ఆశీస్సు, ఉపన్యాసాలు, మహిమలు చూపకపోతే దారిద్ర్యంతో బాధపడుతున్న మన దేశ ప్రజలందరికీ తమ మహిమలతో ధనధాన్యాలను సృష్టించి ఇచ్చి వాళ్ళ బాధలు తీర్చవచ్చు కదా అంటే మాస్టర్ చెబుతున్నారు. మీరన్న తీరులో మనకు విదేశాల నుండి అపకారం ఎలాగో జరుగుతూనే ఉంది. ఇంకా వీళ్ళని కూడా ఇరికించడం ఎందుకు? విదేశాల నుండి పాలపొడి, గోధుమలు మొదలైనవి మన దేశానికి దిగుమతి అవుతుంటే మన వాళ్ళు పండుగదమ్మా అని ఓడల వైపు కూర్చోవడం చూస్తున్నాం కదా. మీరు అడిగారు కాబట్టి ఉన్న నిజం చెబుతాను వినండి. నేను ప్రతి సంవత్సరం ప్రపంచాన్ని చుట్టూ వస్తున్నాను, కానీ ప్రకృతి వనరుల విషయంలో మన దేశం లాంటి దేశం నాకు ఎక్కడా కనబడలేదు. అప్పుడు ఆలోచించాను, మన దేశం ఎందుకు ఇంత దారిద్ర్య స్థితిలో ఉన్నది అని. నాకు వచ్చిన సమాధానం ఏమిటంటే, దేశం దారిద్ర్య దేశం కాదు, దేశంలో ఉన్న మనం మన సోమరితనం వల్ల, అవివేకం వల్ల దారిద్ర్య స్థితిలో ఉన్నామని. మన దేశంలో ఎక్కువ మంది ఒళ్ళు వంచి పనిచేయడానికి ఇష్టపడకపోవడం వల్ల కొద్దిమంది కష్టించి పండించిన ఆహార పదార్థాలు అవివేకంతో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుండడం వల్ల మన దేశానికి ఈ దినస్థితి వచ్చింది. ఇలాంటి స్థితిలో ధనధాన్యాలు సృష్టించిపోయడం జాతికి విషం పెట్టడంతో సమానం. అవి బాగా సృష్టించి ఇచ్చామనుకోండి, మనం ఒళ్ళుంచి పనిచేయడం మానేస్తాం. ఒళ్ళు వంచి ఎవరికైనా వాళ్ళ క్రమశిక్షణతో చేసేట్టు చూడటమే ఇప్పుడు జరగవలసిన ధర్మ సంస్థాపన. ధర్మ సంస్థాపన అంటే అదే, ఎవరి ధర్మాన్ని వాడు తూచా తప్పకుండా ఆచరించేట్లు చూడటం. దీనిలో అవతార పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయి? రమణ మహర్షి వారికి క్యాన్సర్ రావడం ఏమిటి అంటే, రామకృష్ణ పరమహంస రమణ మహర్షి వారికి క్యాన్సర్లు ఎందుకు వచ్చినాయి మాస్టర్ గారు చెబుతూ, జాతి మొత్తం అనుభవించవలసిన కర్మను ఒక్కోసారి వాళ్ళు అవ్యాజమైన కరుణతో వాళ్ళ మీదకి దేహం మీదకి వ్యాధి రూపంలో తీసుకుంటారు. అంటే మన కర్మను కొంత తగ్గించడానికి. అలాగే రమణ మహర్షి వారి ఆశ్రమంలో ఒకళ్ళు వెళ్ళి ఆ ఆశ్రమంలో చాలా మంది ఘోరంగా ప్రవర్తిస్తున్నారు అని గమనించి వాళ్ళు వెళ్ళి, రమణ మహర్షి వారి కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతున్నాయండి, అయితే ఎందుకని కామ్గా ఉంటున్నారు, వాళ్ళందరినీ డిసిప్లిన్లో పెట్టచ్చు కదా, ఆశ్రమంలో ఇండిసిప్లిన్ గా వాళ్ళు ఉంటూ ఉంటే చూసి కూడా ఎందుకు కోరుకుంటున్నారు అంటే మాస్టర్ గారు చెబుతున్నారు, రమణ మహర్షి అయినా, రాముడైనా, కృష్ణుడైనా తమ భక్తులకు అవతార పురుషులే గాని ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి కాకపోవచ్చు. కృష్ణుడితో పాటు ద్వారకలో ఉన్న యాదవుల గతి ఎలాంటిదో, రమణ మహర్షితో పాటు ఆశ్రమంలో ఉన్న చాలా మంది గతి కూడా అలాంటిదే. అంటే ఎక్కడైనా ఇది రమణ మహర్షి, బాబానా, ఈకే గారా, ఎవరి దగ్గర ఉన్నా మనం పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటున్నాం అనేది అటువంటి భక్తులుగా ఉంటున్నాం, ఉండే అక్కడ మఠంలో పీఠంలో ఉంటున్నావా అని. ఆశ్రమంలో చేరేవాళ్ళు అందరూ అవతార కోసం చేరరు. ముద్ద కోసం చేరే వారి దగ్గర నుండి ఆశ్రమంపై అధికారం కోసం చేరే వాళ్ళ దాకా ముష్టి వాళ్ళు ఉంటూనే ఉంటారు. అవతార ముద్రకి ఆశ్రమం సృష్టిలో ఒక భాగమే కానీ ప్రత్యేకత ఏమీ లేదు. అందుకే ఒక్కొక్కరు అకస్మాత్తుగా ఆశ్రమాన్ని శిష్యుల్ని విడిచి ఇంకొక చోటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లి పిల్లల్ని మార్చినట్టు శ్రీకృష్ణుడు వేపల నుంచి బృందావనానికి, అక్కడి నుంచి మొదటికి, అక్కడి నుంచి ద్వారకు మతం మార్చాడు. అలాంటి వాళ్ళకి జీవితకాలంలో చేయదలుచుకున్న పని ముఖ్యం కానీ తన వెంట ఉన్న వాళ్ళ కోసం తాపత్రయం ముఖ్యం కాదు. వాళ్ళకు ఉండేది తాపత్రయం కాదు, ప్రేమ. దానికి అందరూ ఒక్కటే. వాళ్ళ అర్హతను బట్టి ఆ ప్రేమను పొందుతారు. ఆశ్రమంలో శిష్యుని సందర్భం మొదలు పెడితే
రమణ మహర్షి కూడా ఒక బోర్డింగ్ రాజ్యం హోటల్ వాడికి పెట్టిన కథే పడుతుంది. హోటల్ వాడు చేసినంత సంరక్షణ ఎవడూ చేయలేడు కదా. వాడికి నీ మీద వ్యామోహం ఎందుకంటే నీ వల్ల వాడు సుఖ సంతోషాలు పొందుతున్నాడు. వాడి జీవితం నీ మీద ఆధారపడి ఉంది. రమణ మహర్షి జీవితం ఆశ్రమంలో శిష్యుల మీద ఆధారపడి లేదు, అంతర్యామి మీద ఆధారపడి ఉంది. తనకు ఉన్నది నీకు ఇస్తాడు కానీ నిన్ను తీసుకొని బలవంతం పెట్టాడు. ఇలా ఈ గ్రంథంలో అనేక క్వశ్చన్లు ఇచ్చారు. ఇవి ఏమిటి అంటే ఓన్లీ ఆన్సర్స్ కాదు, ఇవి పరిష్కారాలు. దీన్ని బట్టి మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఊరికినే లోకంలో రకరకాలుగా వినపడంగానే అవి ఎవడో కులమని చెప్పగానే వాటి ఎడల మూఢంగా వెళ్ళటం కాకుండా ఎలా మనం చక్కగా జీవించవచ్చు. పైగా ఈ క్వశ్చన్లన్నీ ఆధ్యాత్మికత అనుకుంటూ ఉంటాం. అగరత్తులు ఎన్ని వెలిగించాలి, దీపం 3 పెట్టాలా 1 పెట్టాలా, నువ్వు ఎన్ని పెట్టినా ఒకటే దేవుడు, ఆ నెంబర్ లేని దేవుడు. అవన్నీ చూసుకుంటూ ఛానల్స్లో అదే ఆధ్యాత్మికంగా పొరపాటు పడుతూ ఉంటాం. అవేమీ కాదు అనేటువంటి మనకు తెలుస్తుంది వీటిల్లో. దర్శనాలు నిదర్శనాలు. ఈ దర్శనాలు నిదర్శనాలు కూడా మనకి మోపిదేవి కృష్ణస్వామి గారు మాస్టర్ దగ్గర నుంచి వచ్చినటువంటివి, ఆ చుట్టుపక్కల సంభాషణ జరిగినటువంటివి కూడా గ్రంథ రూపంలో ఇచ్చారు. ఇలా మొట్టమొదటి గురువు శిష్యుడు. గురువు ఎలా దొరుకుతాడు? మంచి గురువు ఎవరో చూడండి, మార్కెట్ లో ఆయన దగ్గరికి వెళ్తే మనం ఇప్పుడు కష్టాలని తిరిగి వెంటనే మోక్షం వచ్చేయాలి, లేకపోతే రోగాలన్నీ తగ్గితే వెంటనే ఆరోగ్యం వచ్చేయాలి అనుకుంటుంటాం. గురువు నీకు దొరకడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అంటే మనం గురువుని సెలెక్ట్ చేసిన స్థితిలో గురువు ఉంటే గురువు ఎందుకు అవుతాడు, లఘువు అవుతాడు అన్నారు మాస్టర్ గారు. గురువు ఎలా ఉండాలో మన క్వాలిటీస్ ని బట్టి గురువుని డిసైడ్ చేసుకోవటం అనేటువంటిది ఏమి ఉండదు. గురువు మమ్మల్ని స్వీకరిస్తారు తప్ప మనం అతన్ని ఎంచుకోలేము. ఫలానా అతడు నా గురువు అని నీవు నిర్ణయించగలిగావంటే అక్కడికన్నా నీవే ఎక్కువ అన్నమాట. ఇంకా అతను నీకు గురువు ఎలా అవుతాడు? గురువులకు మార్కులు వేస్తున్నాం. ఎంతటి సాహసం! మనకు తెలియకుండానే మనల్ని స్వీకరించి మనకు కనపడకుండానే మనం నడిపిస్తూ అవసరమైన వేళ ఆవశ్యకత ఏర్పడిన వేళ మనకు శరీరంతో సాక్షాత్కరిస్తాడు గురువు. మనం పొద్దున అనుకున్నా కదా మనకి ఏదైనా మంచి పని చేయాలి, మాస్టర్ గారి దగ్గర ఆ డిస్పెన్సరీకి వెళ్ళి వర్క్ చేస్తే బాగుండు అని మనకి ఎప్పుడో అనిపిస్తుంది చూడండి. అనిపించినప్పుడే ఆయన ప్రభావం ఆ గురువు మనం నడిపిస్తాడని అర్థం. దానికి కావాల్సినటువంటి సంస్కరణలన్నీ ఆయన చేసి మన ద్వారా ఆయన పనిచేస్తాడని అర్థం. అలా గురువులు మనని ఒక జన్మలో ఒక జన్మల నుంచి వాళ్ళు జాగ్రత్తగా మనని నడిపిస్తున్నారని అర్థం. ఈ విషయాన్ని గురించి ఒక పరమ గురువు ఇలా చెప్పాడు. నేను కొండ మీద ఉన్నాను, కొండ చుట్టూ పల్లెలో మీరందరూ ఉన్నారు. ఈ పల్లెలో ఎవరింటో దీపం ఎంత కాంతి ప్రసరిస్తుందో నాకు కనబడుతూ ఉంటుంది. ఇన్ని దీపాలను చూస్తున్న నన్ను మాత్రం మీరు చూడలేరు, నేను కనబడలేస్తే తప్ప. అంటే నేను గురువు మనకి వాడికి మనం ఇప్పుడు కనిపించి బోధశాలని ఆయన సంకల్పిస్తే ఆయన మనకి సాక్షాత్కరిస్తాడు కానీ, లేకపోతే వాళ్ళు మన వెనకాలను నడిపిస్తారు కానీ. ఎందుకంటే ఇందాక ప్రశ్నలు వేసారు చూసారా, మనం అన్ని కూడా అలాంటి ప్రశ్నలు అంటే 90% కదా. వాళ్ళు చేస్తున్న వర్క్కి మనం అడ్డుపడి బాధ్యతగా మానిపించే ప్రమాదం వాళ్ళు కాలహరణం చేసి. అందుకని మనకి ఆ సంస్కారం కలిగి ఆయన వాళ్ళతో పాటు మనం ఎప్పుడైతే నడుస్తామని ఆ స్టేజ్కి మనం వాళ్ళు జాగ్రత్తగా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళే మనకి వాళ్ళ భౌతిక సాక్షాత్కారం కూడా ఇప్పిస్తారు. అది మాస్టర్ ఎప్పుడు చెప్తుంటారు. తర్వాత ఈ నిదర్శనాలు మొదటి భాగానికి మాస్టర్ గారు ముందు మాట రాశారు, శుభాశంసనము అని. దానిలో దైవకాంతి ప్రతి జీవిలోనూ, ముఖ్యంగా ప్రతి మానవులోనూ దిగి వచ్చి ప్రవేశించి ప్రకాశించడానికి సంకల్పిస్తుంది. ప్రతి వాళ్ళ ద్వారా వ్యక్తం కావడానికి భగవంతుడు రెడీగా ఉంటాడు ఆయన వెలుగు. దేహంలో కాపురం చేస్తూ ఉన్న మానవుడు తన ఉద్దేశాలను కరడుగట్టించుకుంటే ఆ దైవకాంతి ఆ మానవుడి ద్వారా దిగి రావడం ఆగిపోతుంది. మన సొంత అభిప్రాయాలు అనేవి బాగా ఏర్పరచుకొని ఉంచుకుంటే కరడుగట్టినట్టుగా భగవత్కాంతి ప్రసరించడానికి అడ్డుపడతామన్నమాట. అలా కాక మానవుడు తన సంకల్పాలను దైవకాంతికి సమర్పణ చేస్తే దోహదం కలుగుతుంది. తన సొంత అభిప్రాయాలు అనేవి కరడుగట్టించుకొని
నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా అభిప్రాయాలు అనేవి లేకుండా భగవంతుని యొక్క ప్రణాళికకు అనుగుణంగా అన్నట్టుగా సమర్పణ చేసి కనుక జీవించడం చేస్తే అప్పుడు ఆయన యొక్క సంకల్పం, ఆయన ఏదైతే మన ద్వారా వ్యక్తం కావాలనుకున్నాడో అది దానికి దోహదం చేస్తుంది. ఈ సంకల్పం ఆ కాంతి ప్రసారానికి సూర్యకిరణంలాగా పనిచేస్తుంది. అప్పుడు ఆ సంకల్పాలు ఎక్కడి నుంచి మనలోకి పుడుతున్నాయో కూడా తెలుస్తుంది. ఆ తెలియటాన్ని ఆరాధించడమే గాయత్రి మంత్ర జపం. ఈ మార్గంలో నాలో నుండి ఉపన్యాసాలు, ప్రసంగాల రూపంలో వెలువడుతున్న ఈ దైవకాంతికి తన సంకల్పాలు సమర్పణ చేసుకున్నవాడు చిరంజీవి కృష్ణస్వామి. అంటే నా ద్వారా ఏ గాయత్రి అయితే పలుకుతూ ఉందో దానికి సమర్పణ చేసుకున్నాడు. కాబట్టి నా ప్రసంగాలు తనలోకి అవతరింపజేసుకుంటూ ఉన్న కృష్ణస్వామి తనకు తెలియకుండా తాను కూడా ప్రసంగాలు చేయడం మొదలుపెట్టాడు. దైవం, గురువు, శిష్యుడు అనేవి ఒకే కాంతి దిగి రావడానికి 3 విశ్రమ స్థానాలుగా దేహాలు పనిచేయడం వల్ల పని సాగిపోతూ ఉన్నది. అంటే అతను గురువు, ఈయన శిష్యుడు, లేదా అక్కడ దైవం, ఈ 3 స్టేషన్లు లాంటివి. ఒక రైలు ఈ 3 స్టేషన్ల గుండా ప్రయాణించినట్లు మనలో కనుక సమర్పణ ఉండి మన సొంత సంకల్పాలు, సొంత ఎజెండాలు, సొంత ఉద్దేశాలు అనేవి ఏమీ లేకుండా ఉంటే ఆ కాంతి ఎలా మన దాకా, అంటే మనకు భౌతికంగా ఒక గురువు ద్వారా మనకు తెలుస్తుంది, మన ద్వారా కూడా అది ఆ గురువు ద్వారా ఏ దైవం అయితే పలికాడో అది మన ద్వారా కూడా వెళుతుంది. అంటే మా స్టేషన్ గుండా కూడా వెళ్ళిందండి రైలు అన్నట్టుగా ఉంటుందన్నమాట. కృష్ణస్వామికి ఒక సంకల్పం కలిగింది. ప్రతిదిన నేను ఎక్కడో అక్కడ చేస్తూ ఉన్న ప్రసంగాలు విన్నవారి హృదయాల్లో నుండి దారులు చేసుకునడం చాలదంటాడు అతను. వినని వారి హృదయాలకు కూడా దారి చేసుకోవాలి. అందుకని నా ప్రసంగాలలో నాతో నిమిత్తం లేకుండా నా నుండి వెలువడే దర్శనాలు, నిదర్శనాలను దోసిరి అనే దున్నతో పట్టి కలం ద్వారా లిఖితపూర్వకంగా పాఠకుల హృదయాలకు అందజేయాలని సంకల్పించాడు. నన్ను అడిగాడు, కాదనడానికి నేనెవరిని అంటే నాకు కూడా పైనుంచి వచ్చింది కాబట్టి నేనెవరిని, నాది కాదు కదా, ఓన్ చేసుకోవడం ఉంటుంది కదా. సరే అన్నాను. ఆరంభించాడు. మొదట దోసిలతో ఈ చిన్న సంకలనం నింపాడు. నింపి వినిపించాడు. అరే నేను రాసినట్లే ఉన్నాయే అని కొంచెం అహంకారపడ్డాను. అహంకారం లేకుండా రాశాడు కనుక అలా ఉన్నాయి అని తెలిసింది. అంటే మనకు చెప్పడం అహంకారం లేకుండా ఉంటే ఎవరి ద్వారా అయినా, అంటే మనం అనేది అడ్డుపడకుండా ఉంటే వస్తాయని. నేను కొందరు పెద్దల ప్రవచనాల ద్వారా వచ్చే కాంతికి ఇలా దోషులు పట్టాను. దాని ఫలితమే మంత్రగీత, భాగవత రహస్య ప్రకాశం. కానీ గొత్తిగా ఇంత అహంకారం లేకుండా నిర్మమంగా దోషులు పట్టానా లేదా అది 3వ వాడు చూసుకోవాలి. అంటే మనం ఎలా ఉండాలో చెప్పడానికి చెబుతున్నారు. ఇతడు చిరకాలం ఇలా దోషులు పట్టి అక్షరధారగా పోస్తూ ఉంటాడు అని చెప్పి శుభం భూయాత్ అంటే ఇచ్చారు. దీనిలో లోపల ఒకటి చూద్దాం. ఇంకోటి, మనం జనరల్గా కొంతమంది అనేటువంటి మాట, నా బ్రతుకేదో నేను బ్రతుకుతున్నాను, నాకు ఒకటితో పని లేదు, ఒకరిని పలకరించాల్సిన అవసరం నాకు లేదు అంటూ ఉంటాడు ఒక్కొక్కడు. అలా అనడం కన్నా మహానేరం మరొకటి లేదు. ఎందువల్లనంటే మనలో ప్రతి ఒక్కరూ కొన్ని 100ల మంది చేసిన కృషి కూడా బ్రతుకుతున్నాం. మనం తొడుక్కున్న చొక్కాకు ప్రత్తిని పండించింది ఒకడు, ప్రత్తి నుండి నూలు ఒడిచింది ఒకడు, నూలును బట్టగా చేసింది ఒకరు, ఈ బట్టను కత్తిరించి కుట్టింది ఒకరు. మనం తొడుక్కున్న ఒక చొక్కా ఎంతమంది కృషిపై ఆధారపడి ఉందో చూసారా? అలాగే మనం ఉపయోగించే బియ్యం, కూరలు, పాత్రలు, ఇల్లు ఎంతో మంది కృషితో తయారవుతున్నాయి. కొన్ని 100ల మంది కృషితో స్వీకరిస్తుండడం వల్లనే మనం బతకడం సాధ్యమవుతుంది. వెంటనే మన క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాం. అయితే డబ్బు పెట్టి కొనుక్కున్నాను కదా, ఊరికే ఇచ్చారా అనవచ్చు. వస్తువుల కన్నా డబ్బు ఎక్కువ ఉద్దేశ్యమా? వస్తువుల కన్నా డబ్బే ఎక్కువైతే డబ్బునే నేను త్రాగవచ్చు కదా. ఈ రూపాయి నోట్ల మధ్య కాపురం పెట్టవచ్చు కదా. కొంచెం నిదానించి నిజం ఆలోచిస్తే ఆ డబ్బు మాత్రం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? 10 మందికి సంబంధించిన వ్యాపారము, ఉద్యోగము చేసి ప్రజలందరికీ సంబంధించిన డబ్బులోంచి తీసుకున్నదే కదా. అంటే మాస్టర్ గారు వేరే చోట ఇచ్చారు మనకు ఉదాహరణ. నువ్వు నీ ఇంట్లో 4 గోడల మధ్య కూర్చొని గోడలకి పాఠం చేస్తే నీకు ఎవరు శాలరీ ఇవ్వరు. వేరే కాలేజీలోనూ స్కూల్లోనూ నువ్వు పనిచేసి 4 పాఠం చేసి ఆ పిల్లలకు పనికి వస్తుంది కాబట్టి నీకు అక్కడ శాలరీ ఇస్తారు. ఇలా లోకంలో ప్రతి వాడు బిజినెస్ పెట్టుకొని ఉండొచ్చు, కానీ మనకు వచ్చే వస్తువులు వాడు ఎక్కడ అందుబాటులో తీసుకొస్తున్నాడు కాబట్టి అతను సర్వైవ్ అవుతున్నాడు. అంటే ఏంటి, ప్రతి వాళ్ళ లోకంలో ఇక్కడ ఉపయోగపడటం వల్లే జీవిస్తున్నాం. నా బ్రతికేదో ఏం లేదు. అలా మనం కాళ్ళ దగ్గర నుంచి తలకు వాడే షాంపూ దాకా ప్రతి దానిలోనూ కూడా అనేక మంది శ్రమ యొక్క దోచుకొని బతుకుతున్నాం అన్నారు మాస్టర్ గారు. చోట వాళ్ళ శ్రమను దోచుకుంటున్నాం అన్నారు. ఎందుకంటే దానికి ఎక్కడా మనం ఏం లెక్క కట్టలేము. ఏదో కట్టాలి కాబట్టి ఒక లెక్క కట్టి ఇంత అని వాల్యూ పెట్టి అవుతున్నాం తప్ప. మాస్టర్ గారు చెప్పారు, పూర్వం రిక్షా దొక్కేటువంటి ఉండేవి. ఆ రిక్షాలు దొక్కుతూ ఉన్నప్పుడు దిగిన తర్వాత ఒక ఆయన
వాడు పావులా ఎక్స్ట్రా అడిగాట. వాడు 2 రూపాయలు మాట్లాడకుండా ఆ రోజుల్లో ఇంకో పావులా ఇవ్వండి అన్నట్ట. అంటే వాడు మాట్లాడింది ఇంతకి 2 రూపాయలకి మళ్ళీ పావులు అడుగుతావు ఏమిటి అని వాడితో అక్కడ ఆర్గ్యుమెంట్ పెడుతూ ఉంటే మాస్టర్ గారు ఏమయ్యా 4 బరువు మోసాడు కదా ఇవ్వన్నట్టు. ఇప్పుడు ముందు అర్థం కాదు 4 బరువు అంటే అర్థం ఏంటంటే రేపు పోయారు 4 పోయారు కదా నేను దాన్ని ఒక్కడే నాకు వచ్చాడుగా. వాడు రిక్వెస్ట్ అడిగాడు, డిమాండ్ చేయలే అని మాస్టర్ గారు తర్వాత అన్నారు. ఏంటంటే రిక్షా తొక్కి 2 కిలోమీటర్లు తెచ్చాడు, తొక్కాడు ఒక మనిషి బరువుని. ఒక మనిషి చేసిన పని నువ్వు వాల్యూ కట్టగలవా అన్నారు. గతి లేక ఏదో రేటు పెట్టుకుంటున్నావు 2 రూపాయలు రూలా 2 రూపాయలు అనేది. అలాగే బియ్యం పండించాడు రైతు, లేదా కూర పండించాడు, దానికి రేటు కట్టి మనం తీసుకుంటున్నాం ఇంతే రేట్ అని. ఇదంతా దాని అతను పడ్డ కష్టానికి అతను చేసిన దానికి. అంతేకాకుండా భగవంతుడు ఇచ్చాడు అక్కడ పండటం అనేది దగ్గర రైతు దోహదం చేస్తున్నాడు. ఫైనల్ గా ఇస్తాడు పరమాత్మ. ఆయన అనుకోకపోతే ఇక్కడ రావద్దు. ఒక మొక్క వేస్తే దానిలో నుంచి అన్ని గింజలు అన్ని రావడం అనేది భగవంతుడు అనుగ్రహం జరుగుతుంది. ఇటు మనం ఎక్కడ వాల్యూ పెట్టగలం. కాబట్టి నా బతుకు నేను బతుకుతున్నాను ఏమీ కాదు. కొంతమంది అంటూ ఉంటారు నేను ఇంట్లో ఫలానా వాళ్ళతో మాట్లాడట్లేదు ఎందుకంటే నాకు వాళ్ళతో పడట్లేదు, వాళ్ళ ప్రవర్తన బాగాలేదు, కాముగా ఉంటున్నాను, వాళ్ళకి చేయాలని చేసి పెట్టిన తప్ప నేను వాళ్ళతో మాట్లాడట్లేదు. తప్పన్నా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నా మనం మాత్రం అలా ఉండకూడదు. ఎందుకంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఎదుటివారి హృదయాల్లో నువ్వు ఏది నాటితే అదే నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ప్రేమ ఆదరము నాటేవనుకో అదే వస్తుంది. ఏ మొక్క నాటితే ఏ గింజ నాటితే ఆ మొక్కే వస్తుంది. యాపిల్ చెట్టు వేస్తే సపోటా రాదుగా, సపోటాలు వస్తాయి ఆ చెట్టుకి రావుగా. అలాగే నువ్వు ఎదుటి వాళ్ళ హృదయాల్లో ప్రేమ ఆదరం ఏమి ఇది చేస్తావో అవే వస్తాయి. నాకెవరితో సంబంధం లేదు అని అనుకోవటం కానీ, ఎవరు లేకపోయినా నేను బ్రతకలేదు అనుకోవటం కానీ అలాంటివన్నీ డేంజర్ అయినటువంటి ఇక్కడ చెబుతున్నారు. సృష్టి ఎలా వస్తుందని అడిగారు మాస్టర్ గారు. సృష్టి ఎలా వస్తుంది? నీకు నిద్ర నుండి మెలకు ఎలా వస్తుందో అలా. ప్రళయం ఎలా వస్తుంది? నీకు నిద్ర ఎలా వస్తుందో అలా. నిద్రలో నీ మనస్సు నీ ఇంద్రియాలు నీలో కరిగిపోతున్నాయి. నీ చదివిన గ్రంథాలు, పుచ్చుకున్న డిగ్రీలు, నీ బంధుత్వాలు, నీ పేరుతో సహా అన్నీ నీలోకి కరిగిపోతున్నాయి. మళ్ళీ మెలకు వచ్చే సమయంలో కరిగిపోయిన వివరాలన్నీ నీ నుండి వ్యక్తమవుతున్నాయి. మనలాగానే బ్రహ్మకు మెలకు వస్తే ఈ సృష్టి రూపు కట్టుకుంటుంది. అతను నిద్రలోకి వెళ్ళిపోతే ఆ సృష్టి అతనిలో కరిగిపోయి ప్రళయ స్థితిలో ఏర్పడుతుంది. మనం నిద్రపోయినప్పుడు మనం ఉంటున్నామన్నది అని నమ్మకమే కదా. అలాగే ప్రళయ స్థితిలో దేవుడు కూడా యోగ నిద్రలో ఉంటుంది. సింపుల్ చెప్పా. తర్వాత మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, రోజు ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం. ప్రార్థన వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నించేవారు ప్రార్థనకు కొత్తవారైతే వివరించి చెబితే తెలుసుకుంటారు, ఆదరిస్తారు అని మాస్టర్ గారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రార్థన చేసుకునే పరిణామానికి వారు అప్పటికి వచ్చారన్నమాట. కాబట్టి క్వశ్చన్ వేశారు. మరి కొందరు ఉంటారు ప్రార్థన పూజ చేయటం మొదలుపెట్టి ఏ 25 ఏళ్ళలో చేసి ఆ తర్వాత ఏ మహానుభావుడో కనబడితే ఏకాంత సమావేశం కోరి మరీ అడుగుతారు, స్వామి ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాను, బోధపడటం లేదు, ఇంతకీ ఈ ప్రార్థనలు పూజల వల్ల ప్రయోజనం ఏమన్నా ఉన్నదంటారా అని. ఈ తరగతి వారి గురించే మనం బాధపడవలసి ఉన్నది మాస్టర్ గారు చెప్తున్నారు. మొదటి తరగతి వారి గురించి ఏమీ బాధపడక్కర్లేదు. పసిపిందులుగా ఉన్నవారు కాయలుగా మారుతున్నారు అక్కడ. మరి 2వ తరగతి వారి విషయం కాయ పలక మారే సమయంలో పురుగు పడిందన్నమాట. వీళ్ళలా తయారవడానికి కారణం ఏమిటో తెలుసా? వీళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన దాని పద్ధతి, దాని వలన కలిగే దివ్యస్థితి వీరికి వివరించి చెప్పలేదు. వాళ్ళకి తెలిస్తే కదా చెప్పడానికి. వీళ్ళు ఏదో మొండిగా ఈడ్చుకొస్తున్నారు, మధ్యలో పదవి విరుస్తున్నారు. సరే, ఇంతకీ ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది? మాస్టర్ గారు చెబుతున్నారు. ఒక కాగితం మీద ఇనపరదను చిందరవందరగా పోసి ఉందనుకోండి. ఒక అయస్కాంతం తీసుకొచ్చి ఆ ఇనపరదున్న కాగితాన్ని ఒక చేత్తో పట్టుకొని 2వ చేత్తో ఆ కాగితం క్రింద అయస్కాంతాన్ని తిప్పండి. అంటే ఐరన్ డస్ట్ తీసుకొని మనం ఇనప రజాన్ని ఒక పేపర్ మీద అలా చంద్రవందరగా వేసి ఆ పేపర్ కింద వైపున అయస్కాంతం పెట్టామనుకోండి, ఏం జరుగుతుంది అంటే అదంతా కూడా ఒక ఆర్డర్లోకి వస్తుంది. మనం అనుకున్న ఆర్డర్లోకి తేవచ్చు అయస్కాంతం పట్టుకొని. అంటే ఏంటి, చంద్రవందరగా ఉన్న ఇనపరదను అయస్కాంత ప్రభావం చేత డిజైన్లుగా అమరుతోంది. ఏ పద్ధతి లేని ఇనపరజనకు అయస్కాంత సాన్నిధ్యం వల్ల రమ్యమైన పద్ధతి ఏర్పడింది.
ప్రార్థనలో ప్రణవోచ్చారణ నాదోపాసన వల్ల కూడా ఇలాంటి మార్పే జరుగుతుంది. ముందున్న స్థితిలోని ఇనప్రజనులా చంద్రవందరగా ఉన్న మనలోని ప్రవృత్తులన్నీ ప్రార్థనా ప్రభావము చేత లయాత్మకమైన చక్కని పద్ధతిలోనికి వస్తాయి. ఆ వచ్చినప్పుడు మనము పొందే హాయినే అనుభూతి అని పిలుస్తున్నాం. చుట్టూ ఉన్న విశ్వాన్నే భగవంతుని స్వరూపంగా దర్శించి వారికి తాను చేస్తున్న సేవే పరమాత్మని పూజని తెలిసి జీవించేవాడికి ప్రార్థనలోని అనుభూతి ప్రదక్షిణం లభిస్తూనే ఉంటుంది. అంటే వాడిలో ప్రార్థన నిరంతరం జరుగుతుందన్నమాట. అంటే మాస్టర్ గారు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉదాహరణకి నిత్యం చక్కగా ఒక సమయానికి ఇంట్లో వాళ్ళు కూర్చొని సో ఎవరైనా సరే ప్రేయర్ చేసుకోవడం అనేది హృదయపూర్వకంగా ఆనందంగా జరుగుతుంది అనుకోండి, ఏం జరుగుతుందంటే మనస్సు ఒక ఆర్డర్లీనెస్లోకి వస్తుంది. వస్తే జరిగే మార్పులు ఏమిటి? ఉదాహరణకి ఇంట్లో ఒక్కసారి బాత్రూమ్ గడి సరిగ్గా పడకుండా ఇది చెడుతుంది, ఏదో ఒక బల్బు మాడుతుంది, అదే గడియారం 2-3 గదుల్లో గడియారం ఉంటే ఒక గదిలో ఉండేటువంటి వాల్ క్లాక్ గడియారం అది ఆగిపోతుంది. ఇలాంటి వాడు మర్చిపోతూ ఉంటాడు, బాగు చేద్దాం అనుకుంటాడు, మర్చిపోతూ ఉంటాడు, తిరిగి లేదనుకుంటూ ఉంటాడు. లేదా ఇంట్లో వస్తువు ఏదైనా అక్కడ పడున్నాయనుకోండి, దాని మీద కాలు వేసి దాటుతూ వెళ్తూ ఉంటాడు, కానీ దాన్ని తీసి పక్కన పెడితే అందరికీ అనుకూలంగా ఉంటుంది అనిపిస్తుంది. అంటే అర్థం ఏమిటి? వాడు గజిబిజిగా మనస్సు ఉంటే ఇంట్లో వాడి ప్రవర్తన ఇలా చంద్రవందరగా ఉంటుంది. అదే వాడి మనస్సు ఆదరణెస్ వచ్చిందనుకోండి, వాడు ఎలా ఉంటుంది అంటే మాస్టర్ గారు చెప్పారు, చక్కగా ఏదన్నా పాడైతే వెంటనే బాగు చేసుకోవడం. చూడండి, వాడు కూడా అంటే ఎప్పుడో రోజున అలా ఒక సంవత్సరం ఆ బాత్రూంలో తలుపుతో బాధపడుతూ ఉంటాడట. చివరికి రోజు విసుగుపుట్టి బాగు చేస్తాడట, బాగు చేయించుకుంటాడు ఎవరన్నా పిలిచి. అప్పుడు చాలా హాయిగా చాలా బాగుంది, దాని సంవత్సరం పట్టింది వాడికి. కానీ నిత్యం ప్రార్థన చేసుకుంటే ఏమవుతుంది? అనుక్షణం మనకు బాగుంటుంది. అంటే బాగుంటే ఎక్కడ జరుగుతుంది? సిద్ధవంతులుగా ఉన్న మన మనస్సు ఆర్డర్లీనెస్లోకి వచ్చింది. ఎప్పుడైతే ఆర్డర్లీనెస్లోకి వచ్చిందో సెమ్ అంటారు దాన్ని, ఆ శాంతి అనేటువంటిది మనలోకి వస్తుంది. అది కూడా ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఆర్డర్లీనెస్లోకి రావడం వల్ల మాస్టర్ గారు ఏం చెప్పారంటే, అప్పుడు వాడు చక్కగా ఎలివేట్ అవుతాడు అన్నారు. ఎంతగా ఎలివేట్ అవుతాడు అంటే ఈ ఆకాశంలాగా అన్నారు. ఈ ఆకాశానికి సంస్కృతంలో ఖమ్ అని పేరు. అనేక పేర్లు ఉన్నాయి సంస్కృతంలో. ఒక పేరు ఏమిటి? ఖమ్ అనేటువంటిది. దానికి అధిపతిని జూపిటర్ అంటారు, బృహస్పతి. అంటే దేవతల గురువు అన్నమాట ఆయన. డిసిప్లిన్డ్ గా మనం కనుక ఒక ఆర్డర్లీనెస్ లో ఉందాం అని ప్రేయర్ చేసుకోవడం ఒకే టైం కనుక చేస్తున్నాం అనుకోండి, దానికి అధిపతిని శాట్రన్, శని అన్నారు. శని అంటే నెగిటివ్ కాదు. శని అనగానే చాలా మంది శని అనేటువంటి వాడిదో మనకి డేంజర్ ఏమీ కాదు, ఆయన చేసినంత మీద ఎవరు చేయలేరని చెప్పారు మాస్టర్ గారు. ఆర్డర్లీనెస్ తో పద్ధతిగా జీవిద్దామని చక్కగా ప్రేయర్ చేసుకోవడం, ఒక పద్ధతిగా రోజు ఏదో ఒకటి అనుకోని విశ్వాసనామా రోజు చేద్దాం, లేదా ఇంకోటి ఫలానా రోజు ఏదో ఒకటి పెట్టుకుని నియమంగా చేయడం, అది హనుమాన్ చాలీసా ఏదైనా కావచ్చు, అదే ఫలానా నారాయణ కోసం రోజు చేసుకుందాం, ఏదో ఒకటి పెట్టుకొని ఒక పద్ధతిగా చేసుకుంటే రోజు డిస్పెన్సరీకి వెళదాం, లేదా రోజు ఈ మంచి పని చేద్దాం, రోజు దేవాలయంకి వెళ్ళొద్దాం, ఏదో ఒక మంచి అలవాటు పెట్టుకొని అది పద్ధతిగా చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? దాంతో ఆగదు, మంచి అలవాట్లు ఇంకా ఎక్స్ట్రా పెరుగుతూ వస్తాయి. అంటే ఏం జరుగుతుంది? శాట్రన్ అనేటువంటి వాడు మనం హోమంలో చేస్తాం, సెమక్రియలకు నివిస్కరస్యన్నతోడు ఆయన బీజాక్షరం సెమ్ అని చెబుతారు. ఈ సెమ్ నుంచి ఆ ఖంకి మనం వ్యాప్తి చెందుతాం అన్నారు మాస్టర్ గారు. రెండింటినీ కలిపితే శంఖం అన్నారు. శంఖం చూడండి, ఒకవైపు చిన్నదిగా ఉంటుంది, అలా పెద్దదిగా అవుతుంది. అంటే మనం చిన్నతనం నుంచి చాలా పెద్దకి, అంటే లిమిట్ నుంచి అన్లిమిటెడ్కి అని చెప్పారు. వ్యాప్తి అవుతాం, ఎంత దాకా అయినా డెవలప్ అవుతాం అని చెప్పారు. అయస్కాంతానికి ఎలా ఆకర్షణ శక్తి ఉందో ఇతనికి కూడా ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అంటే ఆకర్షణ శక్తి పెరగడం కోసమే కాదు, ఇతని మాటలు అవతల వాళ్ళకి బాగుపడటానికి ఉపయోగపడతాయి, ఇతని ప్రజెన్స్ అవతల వాళ్ళకి బాగుపడటానికి ఉపయోగపడుతుంది, తన ద్వారా మంచి పనులు అనేకం జరుగుతాయి. అందుకే మహాత్ముల ఫోటోలు ఎందుకు పెట్టుకుంటున్న వాళ్ళ మొహాలు చూడండి ఎంతో వెలుగుతూ ఉంటాయో. ఈకే గారు రోజు రాత్రి పడుకునేటప్పుడు జనరల్గా 1:30-2 అయ్యేది, ఖాయంగా 4:30కు లేచేవాళ్ళు. ప్రతిరోజు అంతే, మళ్ళీ పడుకోవటం ఉండదు. మరి అలా మనం ఒక 2 రోజులు చేసామనుకోండి, ఎలా ఉంటాం? గురు పూజ ఎప్పుడు చేస్తూ ఉంటాం, ఎక్కడిక్కడ పోతూ ఉంటాం, దూరిపోతూ ఉంటాం. మనమే చెప్పుకుంటాం, అవునండి మరి గురు పూజ పొద్దుగోకులు ఇక్కడ. మరి వాళ్ళు వేలాడేసుకుని వడిపోయినటువంటి ఆకుకూరలాగా మొహాలు ఉన్నాయా? రోజు 2 గంటలే పడుకుంటున్నా ఆ మొహం చూస్తే మనకి ఇన్స్పిరేషన్ కలిగేట్టుగా ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్డర్లీనెస్. అంటే ఎప్పుడూ కూడా మనసు ఆర్డర్లీనెస్ లో ఉంటే మన ద్వారా భగవంతుడు ఇందాక చెప్పినట్టుగా ఆ దివ్య శక్తికి రెడీగా మన ద్వారా పనిచేయడానికి వస్తూ ఉంటుంది అనేటువంటి దీనిలో అందరం అనేది ఏంటోనండి, బిజీ రొటీన్ అయిపోయింది. ఎంతసేపు ఆఫీసు ఇంటి గొడవలతో సరిపోతాడు. పట్టుమని 10 నిమిషాలైనా దేవుని ముందు కూర్చోలేకపోతున్నాను.
ఇక ఈ జీవితానికి ఒకటే ఖాళీ అంటూ ఉంటారు చాలా మంది. ఏమిటో భోజనం ముందు కూర్చున్నప్పటి నుండి భోజనం చేయడమే సరిపోతుంది, రుచి అనుభవించడానికి అవకాశం లేకపోతుంది అన్నట్లుంది వీరి సంభాషణ. రుచిని అనుభవిస్తేనే భోజనం చేయడం ఎలా జరుగుతుందో, రుచిని అనుభవిస్తూనే భోజనం చేయడం ఎలా జరుగుతుందో, దైవాన్ని అనుభవిస్తూనే దినచర్య నడపడం అలా చేత కావాలి. నిజానికి మనము మన దినచర్య దైవంలోని భాగాలే కదా. దినచర్య మనది అనుకుని బాధపడే కన్నా దైవానిదని బోధపడితే జీవితం ప్రార్థన అవుతుంది. ఈ స్థితి అనుభవించినవాడు కాబట్టే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ ప్రేయర్ అన్నాడు మహాత్ముడు. అందరూ కూడా అదే చెప్పారు, నా జీవితం అంటే నేను చేసినటువంటిదే. తర్వాత రెండవ భాగం మనం దర్శన రెండవ భాగంలోంచి కూడా ఇవి కూడా మాస్టర్ గారు భౌతికంగా ఉన్నప్పుడు కాకుండా దేహత్యాగం చేసిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకున్నవన్నీ మాస్టర్ గారి బోధనల్ని ఉపన్యాసాల్లో మాటలు యథాతథంగా మాస్టర్ గారు ఇచ్చినవే ఇచ్చారు. అది రెండవ భాగంగా తర్వాత 1990లో వచ్చింది. ఇందులో మాస్టర్ గారు చెప్పింది మాట చెప్తున్నారు, యోగ సాధకుడికి ఇది చిన్న పని ఇది పెద్ద పని అనిపించకూడదు. ఉదయం మనకు ప్రవచనంలో చెప్పారు కదా, చేయవలసిన పని ఇది అన్నప్పుడు ఏదైనా ఒక్కటే, ఒకే శ్రద్ధతో చేయాలి. అలాగే ఇది మన పని ఇది ఇతరుల పని అనిపించకూడదు. ఆ పని మనదైనా ఇతరులదైనా మన చేత చేయబడుతున్నట్లు మనదే అవుతుంది, మనకు అప్పగించబడినదే అవుతుంది. ఒకే శ్రద్ధతో మనం చేయవలసి ఉంటుంది. అది ఎక్కువ పని ఇది తక్కువ పని, ఇది నేను చేయవచ్చు ఇది నా స్థాయికి తగదు అని సాధకునికి అనిపించకూడదు. జరగవలసి ఉన్న పని అక్కడ ఏదైనా అది ఎటువంటిదైనా చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి, ఒకే శ్రద్ధతో చేయాలి. ఆ శ్రద్ధ గురించి యువత మాట చెబుతున్నారు. ఒక గదిలో పనిని పూర్తి చేసుకొని యువతలకు వచ్చినప్పుడు ఆ గదిలో వేయబడి ఉన్న ఫ్యాను లైటు మొదలైనవి తీసి వస్తున్నామా లేదా అని చూసుకోవాలి, తీసి రావాలి. పని చేయడానికి కావాల్సిన ఉపకరణాలను మనం అనేకంగా స్వీకరిస్తూ ఉంటాం. పని పూర్తి కాగానే వాటిని యథాస్థానంలో పెడుతున్నామా లేదా, సరైన పద్ధతిలో పెడుతున్నామా లేదా అన్న విషయంలో జాగ్రత్తను వహించాలి. అలా జాగ్రత్తను వహించడం వల్ల మళ్ళీ మనకు అవసరమైనప్పుడు అవి సహకరించగలుగుతాయి. లేకపోతే మళ్ళీ అవసరమైనప్పుడు వాటిని వెతుక్కోవడానికి వాటిని దారిలోకి తెచ్చుకోవడానికి మనకున్న పుణ్యకాలం కాస్త కష్టైపోతుంది. మనకు సహకరిస్తున్న వ్యక్తులను గౌరవిస్తున్నట్లే మనకు సహకరిస్తున్న వివిధ వస్తువులను కూడా గౌరవించడం మనం నేర్చుకోవాలి. పెన్నుతో వ్రాయడం పూర్తి కాగానే పెన్కందరిలో పక్కన పెట్టేస్తూ ఉంటాం. దానికి క్యాప్ పెట్టామా లేదా, దాని చుట్టూలో దానిని పెట్టామా లేదా, మళ్ళీ కాస్త వ్రాయవలసి వస్తే అందులో సిరా ఉన్నదా లేదా మొదలైన అంశాలను అలవోకగా గమనించుకుంటూ ఉండాలి. అలాగే బాల్కనీలు ఉంటాయి, దానితో పని పూర్తిగా రీఫిల్ పైకి పంపించామో లేదో చూసుకోవాలి. అంటే ఆ రోజుల్లో నప్పుడు బాగా పెయింట్లు ఉండేవి. లేకపోతే మనం వేసుకున్న బట్టలు ఖరాబు కాగలవు, ఆ అయిన ఖరాబు మన యొక్క సాధన స్థితిని తెలియజెప్పగలదు. అలాగే ప్యాడ్లు కాగితాలు పుస్తకాలు మొదలైన వాటి దగ్గర నుండి దువ్వెనలు బొట్టు పుల్లల వరకు వినియోగించడం పూర్తి కాగానే వాటిని యథాస్థానంలో యథావిధిగా ఉంచడంలో మనం ఏమాత్రం ఏమరపాటు చెందకుండా ఉండాలి. అయితే ఈ ప్రయత్నంలో మనస్సుకు ఒత్తిడి కలగకూడదు. అంతగా మనస్సుకి ఈ జాగ్రత్తలు అభ్యాసం కావాలంటే న్యాచురల్గా జరిగిపోతూ ఉండాలి. మనస్సుకు అలా తప్ప ఇంకొకలా ప్రవర్తించిన స్థితి సిద్ధించాలి. అలా ఉండకుండా ఇంకో రకంగా ఉండలేడు, న్యాచురల్గా ఎక్కడికెక్కడ పెడతాడు లేకపోతే అతను ఉండలేడు అనే స్థితి రావాలి అన్నారు. బలవంతంగా పెడితే బీపీ వస్తుంది, అది స్వభావం చేత అలా పెట్టడం అనేటువంటిది రావాలి. ఇలా వ్యక్తిగతమైన అంశాల దగ్గర నుండి కుటుంబగతమైన అంశాల వరకు, ఆ పైన సమాజపరమైన అంశాల వరకు శ్రద్ధ కలిగి పద్ధతిగా ప్రవర్తించడం అన్నది మనకు అభ్యాసం కావాలి. ఇలాంటి అభ్యాసం మనలో దొరుకుతున్న నాడు క్రమంగా మన జీవితం అర్థవంతము సార్థకము కాగలదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నది భగవద్గీతలోని శ్రీకృష్ణుని ఉపదేశము. నిత్య జీవిత నిర్వహణలో శ్రద్ధను అలవరుచుకున్న నాడు ఆ అలవడిన శ్రద్ధ జీవిత కార్య నిర్వహణలో మనకు అక్కరకు రాగలదు. మన జీవిత కార్యమేదో మనకు స్పష్టము చేసి ఆ శ్రద్ధయే ఆ కార్యము వెంట మనం నడిపించగలదు. దీనికి ఉదాహరణే, ఒకసారి ఒక గ్రామానికి చెందినటువంటి యువత ఒక 5-6 కలిసి మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీ బోధనలు మీ యొక్క అన్నీ మాకు బాగా ఇన్స్పిరేషన్ కలిగినాయి, మేము కూడా మా ఊరిని బాగు జరుగుతాం అనుకుంటున్నాం, అందుకని ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాం, నేను ప్రెసిడెంట్ని, వీడేమో సెక్రటరీ,
వీడు జాయింట్ సెక్రటరీ, వీడు డైరెక్టర్లు, ఇట్లా పేర్లు చెప్పుకొని ట్రెజరర్ అని చెప్పి మేము మా సంస్థను బాగా నడపాలి అంటే ఎలాంటి బైలాస్ పెట్టుకోవాలి, ఎలాంటి నియమాలు పెట్టుకోవాలి, అవన్నీ మీరు సలహా ఇవ్వండి అని అడిగారు. ఆయన నవ్వి అడిగాక, మీరు ఇంట్లో నిద్ర లేవగానే మీ పక్క మీరే సర్ది మనసు ఎత్తుతారా, లేకపోతే ఇంకెవరైనా చేస్తారా అని అడిగారు. మా అక్క చేస్తున్నప్పుడు, మా అమ్మ చేస్తున్నప్పుడు ఇలా చెప్పేస్తా. ఓకే, మీరు స్నానం చేసిన తర్వాత మీ తువాలు పిండి మీరే ఆరేస్తారా అన్నదా. అవసరం ఏముంది, మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారన్నారు. మీరు తిన్న కంచం మీరే తీసి అవతల పెడుతున్నారా, మీరే కడుక్కుంటున్నారా అన్నట్ట. లేదండి, మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, లేదా పని మనుషులు ఉన్నారు అన్నట్ట. మీ బట్టలు మీరు ఉతుక్కుంటారా అన్నట్ట. లేదండి అన్నట్ట. ఇలా అన్ని వ్యక్తిగతమైన విషయాలు అడిగేస్తా ఆయన. అలా 5-6 క్వశ్చన్లు అడిగి ఒక 6 నెలల పాటు ఇప్పుడు నేను అడిగినవన్నీ మీకు మీరు చేసుకొని తర్వాత రండి చెబుతా అన్నట్ట. అంటే వీడే చేసుకునేవాడు ఉండి ఉద్ధరిస్తానంటే ఎందుకు జరుగుతున్నది, మళ్ళా కనపడలేదు వాడు. కృష్ణార్పణం చిత్రమైంది. వాడికి ఎంతసేపు దాచుకునే బుద్ధి అవుతుంది తప్ప ఖర్చు పెట్ట బుద్ధి పుట్టదు. సద్వినియోగం చెయ్యాలని అసలు అనిపించదు. సద్వినియోగం చేయడం మాట అలా ఉంచి, అలా సద్వినియోగం చేస్తున్నట్లు కళ వచ్చినా కూడా వాడు భరించలేడు. కళే కాదు, కనీసం అలాంటి ఊహ వచ్చినా వాడు తట్టుకోలేడు. ఒక పిషనరీ దగ్గరకు అతని స్నేహితుడు వచ్చి, ఎలాగో సద్వినియోగం చేయడానికి నీకు బుద్ధి పుట్టదు, కానీ కనీసం అలాంటి సన్నివేశం ఒకటి చెబుతాను, ఊహించి చూడు అన్నాడు. వద్దు అని అందాం అనుకుంటున్న పిషనరీని చేతులతో వారిస్తూ, కనీసం వాడికి ఆలోచనలో కూడా ఇష్టం లేదు. వాడు పొద్దున్న చెప్పాడు. మిత్రుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు ఒక అన్న సందర్భన చేస్తున్నావు అనుకో, చిన్న ఎత్తునేలే, అక్కడ గాడి పొయ్యి ఉంది, ఆ పొయ్యి మండుతున్నది. దాని మీదేమో ఒక 3 గుండిగలు పెట్టారు. గుండిగల్లో ఎసరు తెరులుతున్నాయి. ఆ ఎసట్లో ఏమో బియ్యం అని వాక్యాన్ని పూర్తి చేయబోయే లోపునే ఆ పిసినారి, వద్దు ఇంకేమీ చెప్పొద్దు, నేను తట్టుకోలేను, ఎందుకు అలాంటివి చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నావు అంటూ ముచ్చబోయినంత పని చేశాడు. గుండిగలు అనేటప్పటికీ వాడి గుండెలు గుబేలు ఉన్నాయి. ఇది నిజం కాదురా బాబు, ఊరికే ఊహించరా నాయన అన్నా సరే వాడు గడగడలాడిపోయాడు. ఊహించడం నా తరం కాదన్నాడు. మంచి పని చేయడానికే కాదు, కనీసం మంచిది ఊహించడానికి కూడా చాలా సంస్కారం, మంచి నేపథ్యం ఉండి తీరాలని తెలియజేస్తుంది ఈ సన్నివేశం. సరే, ఒక మంచి పని చేయాలని ఊహ వచ్చినా సరే, ఏదైనా మంచి పని చేయడానికి అయినాక మేమేం చేస్తాంలేండి అంటే వాడు చేయదలుచుకోలేదని అర్థం అని చెప్పారు మాస్టర్ గారు. అలాగే నిత్యం తిరిగే వాటిల్లో ఇంకోటి మాస్టర్ గారు ఇక్కడ ఇచ్చారు. అనుకోకుండా చూసేట ఆ చొక్కా కొద్దిగా తిరిగి ఉంది లైట్గా ఎక్కడో. అయ్యో, ఇలాంటి చొక్కా వేసుకొని బయటకు వెళ్తే నలుగురు ఏమనుకుంటారు. మాస్టర్ గారు అన్నారు, చొక్కాలు అనేవి కాబట్టి తిరగడం జరుగుతూ ఉంటుంది. ఒక చిన్న తిరుగుంది అనుకుంటే ఏమనుకుంటారు, తిరిగింది అనుకుంటారు. పైగా వాళ్ళకి ఇదే పన్నెండుకి చొక్కాలు చూడటమే. పెళ్లికి పెడుతూ కూడా ఇలాంటి చీర కట్టుకుంటే నలుగురు ఏమనుకుంటారు, ఇలా వెళితే నలుగురిలో ఏం బాగుంటుంది అనుకుంటూ తనకి ఇష్టం లేకపోయినా, వీలుగా లేకపోయినా, శరీరానికి మనసుకు హాయిగా లేకపోయినా కావాలని పట్టు చీరను కట్టుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. మంచి ఎండాకాలంలో ఇంతకీ ఆ చుట్టుకోవడం, ఆ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనకు అవకాశం లేకనో, అనుకూలం కాకనో మామూలు చీర కట్టుకుని వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పెళ్ళి ఏమన్నా ఆగిపోతుందా? అయినా పెళ్లికి వచ్చే వారందరూ మన పిల్లల వైపు చూడటమేనా పని. కూడా చూశారనుకుందాం, మనం మామూలు చీర కట్టుకున్నట్టు గ్రహించారనుకుందాం, ఆ పక్కన ఉన్న వాళ్ళ చెవులు కొరికారనుకుందాం. అందువల్ల మనకు వచ్చిన నష్టం ఏమిటి? కామన్ సెన్స్. దీనికి చిన్న ఉదాహరణ ఉంది. మాస్టర్ గారు చెప్పారు, వాళ్ళ మిత్రుడేట, క్లాస్మేట్ చిన్నప్పుడు, మంచి కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి. మేము ఒకసారి వాళ్ళ గ్రామానికి కూడా వెళ్ళాము. అతను సెలవు ఊరు వెళ్ళాక, ఆ రోజుల్లో విద్యార్థులు ఉన్నా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. పని మీద బజార్కి వెళ్ళాక, రైతు కుటుంబం కాబట్టి పొలంకి వెళ్ళాడు. పొలం అవన్నీ చేసి గుమ్మడికాయలు, సొరకాయలు ఇవన్నీ మీద భుజాన్ని తగిలించుకొని ఇంటికి వస్తుండగా వాళ్ళ మీద వెళ్ళి, పెళ్లి వాళ్ళు వచ్చారా, అదేంటో అమ్మాయిని కూడా తీసుకొని వచ్చారు ఇక్కడ చూపెట్టడానికి. బాగుండదు, నువ్వు ఇలా వస్తే ఇంట్లోకి
నువ్వు అవతలకి వెళ్ళి నేను డ్రెస్ తీసుకొస్తా మార్చుకొని రా అన్నట్ట. ఇలా వస్తే పెళ్లి చేసుకోరా అన్నట్ట. మరి రేపు ఇలాగే వస్తారు కదా పెళ్ళి అయిన తర్వాత, అప్పుడు కుదరదంటే ఎట్లా? కాబట్టి ఇలానే వస్తారు, ఇలా వచ్చాక వాళ్ళకి ఓకే అనుకుంటే చేసుకోమను, లేకపోతే పోమను. అది కరెక్ట్. కానీ నేను డ్రెస్లో చూసి ఒప్పుకుంటారట అంటే మనం చూసి కాదన్నమాట. అంటే కామన్ సెన్స్ పనిచేయటం. అలాగే ఇంకోటి చెప్పారు మాస్టర్ గారు, ఇంకో ఉదాహరణ దీంతో పాటు ఇంకోటి తర్వాతలోనే వస్తుంది. ఒక ఊళ్ళో సంత, వారానికి ఒక రోజు సంత ఉంటుందట. తన సంతకి వెళ్ళి వారానికి సరిపడా కూరలు తెచ్చుకుంటాడట. తెచ్చుకున్నవాడు అవి వండుకుంటాడు అనువాడుతూ ఉంటాయి. వారానికి సరిపడా తెచ్చుకున్నాడు. ఆ కిందటి వారం తెచ్చుకున్న వాటిల్లో ఇంకా కొన్ని ఒకటి ఏమైనా మిగిలి ఉంటాయిట, వడలిపోయి. ముందు పాడైపోతున్నాయి, వండుకుందామని వండుకుంటాడట. ఆ రోజు మరోజు ఏం చేస్తాడు, ఈ వారంలో తెచ్చుకున్న వాటిల్లో మరోజుకి వడలిపోయిన ఒకటి ఉంటుంది, అది ముందు వండుకుంటాడట. ఆ మర్రోజు దీనిలో నెక్స్ట్ పడేది ఏంటి, వారం అంతా వాడి బతుకంతా వడలిపోయిన కూరలో తింటూ ఉంటాడట. వాడు చేయవలసింది ఏమిటంటే కామన్ సెన్స్ మాస్టర్ గారు చెప్పింది, కిందటి వారంలో మిగిలిన ఒక్క వడలిపోయిన తీసుకెళ్లి ఏ జంతువు హోటల్లో పెట్టి ఈ రోజు తెచ్చుకోవడంలో ఫ్రెష్ వండుకుంటే ఏ రోజు కార్యాలు ఫ్రెష్గా తిట్టడానికి వస్తుంది. ఆ చిన్నపాటి వైరాగ్యం చేతగాడట. చూడండి, కొంతమంది వంట చేశారనుకోండి, ఎక్స్ట్రా అది బాగాలేదని తెలియదు మిగిలింది అనుకోండి, అది బాగాలేకపోయినా లేదా అనారోగ్యం చేస్తున్నా ఊరికనే పారేసుకుంటావా అని కడుపులో వెళ్ళద్దాం అంటారు. అంటే ఏంటి, అనారోగ్యం తెచ్చుకుంటారు. బాడీకి అనారోగ్యం తెచ్చుకోవడానికి రెడీ కానీ దాన్ని అడుగు పడాయి. మాస్టర్ గారికి లైఫ్లో జరిగింది. హోటల్కి వెళ్ళాక ఆయన స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడే వెళ్ళాక దోశ ఆర్డర్ ఇచ్చారు, వచ్చింది. నోట్లో పెట్టుకోగానే బాగా పులిసిపోయిన పిండిని అర్థమైందిట. ఆయన తింటే మానేసేస్తా. మిగతా ఫ్రెండ్స్ ఏంటి తినట్లేదు అన్నట్ట. బాగా పులిసిన పిండి అన్నట్టు. ఇంత రేటు పెట్టుకున్నాం కదా తింటే పోలేదా అన్నట్ట. ఎలాగో డబ్బులు పోయినాయి, రోగం కూడా తెచ్చుకోవడం ఎందుకు అన్నట్ట. అంటే కామన్ సెన్స్. నిత్యం మన జీవితాల్లో అలవాట్లు ఇవన్నీ, కానీ ఎలా సుఖవంతంగా జీవించాలి చెప్పడం అన్నమాట. ఇంకోసారి మాస్టర్ గారు చెప్తాడు, సుఖపడడం చేతగాని వాడికి ఎన్ని అవకాశాలు వచ్చినా చుట్టుపక్కల సన్నివేశాలు ఉన్నా సుఖపడడం చేతగాడు. దానిలో చెప్తారు, నిజానికి చుట్టూ ఉన్న వాళ్ళు మన సుఖపెట్టగలరా? సుఖపెట్టలేదు. ఈ సత్యం తెలిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనం సుఖపెట్టలేదు, మనం అనుకున్నట్టు ప్రవర్తించట్లేదు, మనం అనుకున్నట్టు జరిగితే సుఖంగా ఉంటాం దాంట్లో అంటే చుట్టుపక్కల వాళ్ళ రూపంలో మనం పరీక్షిస్తుంటాం. సుఖపడటం మనకు చేత కావాలి. ఈ సత్యం తెలిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మనకు సుఖపడటం చేత అయితే ఆ చుట్టూ ఉన్నవాళ్ళు అవకాశాలను కల్పించడం ద్వారా దోహదం చేయగలరు. కానీ వాళ్ళు సుఖపెట్టలేరు. మనం ఫస్ట్ వాళ్ళని సుఖపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే అప్పుడు వాళ్ళ ద్వారా మనకు అవకాశాల ద్వారా మనం సుఖపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. కానీ వాళ్ళు ప్రత్యేకంగా మన ఇక్కడికి వచ్చాం కాబట్టి సుఖపెట్టాలనేటువంటిది ఏమి ఉండదు. మనం సుఖపెట్టడానికి ఇష్టపడితే ఆ చుట్టూ ఉన్నవాళ్ళు మన ఇష్టానికి తగినట్లుగా సహకరించగలరు. మనం కానీ వాళ్ళు మనని సుఖపెట్టలేరు. మనకు కావాల్సినటువంటి సౌకర్యాలు చేయగలరు, కానీ సుఖపడటం అనేటువంటిది మాత్రం మనమే చేయాలి సొంతగా, ఇంకా ఎవరు చేయించి. ఇంకో ఉదాహరణ దీనిలో మాస్టర్ గారు ఇచ్చిందంటే, ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారట. ఆయనకి బాగా గారెలు అంటే ఇష్టంట, పైగా ఆ రోజు ఇంట్లో తద్దినంట. అయితే అక్కడ మాస్టర్ గారు రాస్తారు, ఆ రోజు వాళ్ళ ఇంట్లో తద్దినం అనుకుంటాను, మన వైపు తద్దినం గారులకు పెట్టింది పేరు కదా, పోయిన వారి కోసం చేసే ఆ క్రతువును ఆయన తనకు కొరకుగా భావించి అదే పనిగా గారెలు తిరిగి భుక్తాయంతో రొప్పుకుంటూ డిపార్ట్మెంట్కి వచ్చాట. ఆపసోపాలు పడుతున్నాడట. అంతటితో ఆగలేక కడుపురకు వస్తుంటే మెలికలు తిరుగుతున్నాడట. అదంతా చూసి బాబు ఒక సహోద్యోగి కాస్త జింజర్ తెప్పించుకుని సోడాలో కలుపుకొని తాగండి, ఆ జింజర్ సోడా వల్ల కడుపురకు తగ్గిపోతుంది అన్నట్ట. ప్రొఫెసర్ వెంటనే ఆశ్చర్యంగా, నిజంగా తగ్గిపోతుందే గ్యారంటీనే అన్నట్ట. గ్యారంటీ తగ్గిపోతుంది అన్నట్ట. వెంటనే ప్రొఫెసర్ మొహం ఒరిగిపోయింది. వెంటనే ఆయన డిపార్ట్మెంట్ కొన్ని పిలిచి, ఏమై ఈ డబ్బులు తీసుకెళ్లి ఒక జింజర్ సోడా 4 గారెలు తెచ్చిపెట్టన్నాడు. ఈసారి ఆశ్చర్యపోవడం పక్కన సహోద్యోగి అయింది కదా ఇట్లాంటి. అదేమిటి, ఇప్పుడు ఎలాగో తగ్గుతుంది మీరు గ్యారంటీ ఇచ్చారు కదా, ఆ 4 కోడిలు తోసేసి అప్పుడు జింజర్ సోడా తాగుదా అనుకుంటున్నారు అన్నారు. అంటే జిఫాచాపల్యం అనేటువంటి ఆయన ప్రొఫెసర్ 10 మందికి చెప్పేవారు, దాంతో సంబంధం లేదు, కాబట్టి మనం ప్రకృతి నియమాన్ని పాటించి జీవించాలి తప్ప ఇది కాదు అని చెప్పడానికి మాస్టర్ గారు ఇచ్చిన ఉదాహరణ. ఫైనల్ గా ఈ గ్రంథంలో ఈ 3 పుస్తకాల్లో వెనక అట్ట మీద ఉన్నవి నేను జస్ట్ చదువుతాను. ఇది అర్థం కావడానికి ఏమి ఉండదు. సంభాషణలు సమన్వయాల్లో మనం పని చేయడం ఆపేస్తేనే మరొకడు పని చేస్తున్నాడో లేదో మనకు చూడడానికి సమయం చిక్కుతుంది. డిస్పెన్సరీలో వాడు పని చేయట్లేదు, వీడు రావట్లేదు, ఎప్పుడు చేస్తుంది మనం పని పారినప్పుడు అని అర్థం.
మనని మనం దిద్దుకోవడం మానినప్పుడే ఎదుటి వాళ్ళు దిద్దుకోవాల్సింది ఏమిటో మనకు కనబడుతుంది. మనం అనుకుంటున్నందువల్ల చెప్పుకున్నందువల్ల అవతల వాళ్ళు బాగుపడిపోతారనుకోవడం భ్రమ. మనని మనం సరైన మార్గాన్ని పెట్టుకుంటే క్రమంగా మనని చూసి వాళ్ళు సరైన మార్గానికి వస్తారు. ఇది ఒక్కటే సత్యం. ఇది సంభాషణ సమన్వయాల్లో వెనక అర్థమైంది. అలాగే దీనిలో దర్శనాల్లో మొదటి భాగం వెనక ఆచరణ ప్రారంభించిన కొద్దీ ఏకత్వం అనుభవంలోకి వస్తుంది. ఆచరణలోకి దిగకుండా విషయాలను సేకరించిన కొద్దీ అనేకత్వమే గజిబిజి చేస్తుంది. ఇంకో కొటేషన్, ఎన్ని విషయాలు తెలిసిన విషయాలు ఆచరణలో పెట్టనిదే సమన్వయం లభించదు, అనుభూతి సిద్ధించదు. పాండిత్యం ఆచరణకు దాస్యం చేసిన నాడు పండితుడు యోగి అవుతున్నాడు. అంటే ఓన్లీ బుకిష్ నాలెడ్జ్, ఆచరణ లేదు, అదేమి పనికిరాదు. ఆచరణలో ఉన్నప్పుడే ఏదవుతుంది, వాడు యోగి అవుతాడట పండితుడు. ఆచరణ లేని పాండిత్యం గలవాడు నిరుపయోగి అవుతున్నాడు, యోగి కాకుండా నిరుపయోగి అవుతున్నాడు అని చెప్పారు. ఇక రెండో భాగం వెనక అర్థమైంది దర్శనాలు. మామూలుగా అందరూ చేయలేదని చేస్తూ ఉంటారు. మనం ఏం చేయదలుచుకున్నా చేస్తూ ఉంటాం. మనస్సును ఉచ్ఛ్వాస నిశ్వాసల వెంట నడుపుతున్నవాడు ఒక్కడే చేయవలసింది చేయగలిగిన వాడు అవుతున్నాడు. ఆ చేయవలసింది చేయబడుతున్న క్షణాలలో మనకు అనుభవానికి వచ్చే దివ్యస్థితే మోక్షస్థితి అన్నారు మన పెద్దలు. కనుక ప్రాణాయామ పరాయణులై ధర్మార్థ కామాలను నిర్వహించిన వేళ అనుభవానికి వచ్చేటి ఆనందమయ స్థితి ఉన్నదే, అది తురియ పురుషార్థమైన మోక్షం. దానిని అనుభవిస్తూ కర్తవ్యాన్ని నుండుగా నిర్వహిస్తూ జీవితాన్ని ఒక పండుగగా నడిపించడానికే మానవుడికి ఈ శరీరం అందించబడింది. అంటే ఎవరైతే శ్వాసని గమనించి రోజు కాసేపు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించడం ఉంటుందో వాళ్ళు చేయదలుచుకుంది కాకుండా చేయవలసింది చేస్తారు కర్తవ్యాలు. అప్పుడు నిజమైన మనశ్శాంతి ఉంటుంది, నిజమైన హాయి ఉంటుంది లైఫ్కి. అప్పుడు ఈ జీవితం సార్థకం అవుతుంది. మానవ జన్మ ఎందుకు ఇచ్చారో అది పరిపూర్ణం అవుతుంది. మాస్టర్ గారి యొక్క అవ్యాజమైన కరుణ వల్ల మోపిదేవి కృష్ణస్వామి గారి ద్వారా ఈ గ్రంథాల రూపంలో మాస్టర్ గారే అవతరించారు. వీటిని ఈ సమయంలో ఇలా మనం చేసుకోవడానికి అనుగ్రహించారు మాస్టర్ గారు. అలాగే మోపిదేవి కళ్యాణి గారికి కూడా మనం కృతజ్ఞతాపూర్వక అభివాదాలు తెలియజేసుకోవాలి. ఈ గ్రంథాలు ఇలా ప్రింట్ వేసి మనం అందరికీ అందించడానికి ఆవిడ అనుమతి అనుగ్రహించారు. దానివల్ల ఈ గ్రంథాన్ని మనం చక్కగా ఇలా ముద్రించుకొని అందరికీ అందుబాటులో తేగలిగాం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అన్నీ కూడా డే టు డే లైఫ్ లో ఎక్కడో మనకు అర్థం కానివి, ఆత్మ పరమాత్మ అంటే ఎక్కడి విషయాలు ఏమీ చెప్పలే. మాస్టర్ గారు అన్నింటిలో అడుగడుగునా నిత్య జీవితంలో మనం ఎలా సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, పర్పస్ ఏమిటి అనే వాటిని ఇందులో ఇచ్చారు. వీటిని మనం ఆచరించడం వల్ల మాత్రమే మన పిల్లలు కూడా అలాంటి ఆనంద సామ్రాజ్యంలో అడుగు పెడతారు. వాళ్ళని మనం ఎక్కడికి తేకుండా గురు పూజలకు వస్తున్నాం అనుకోండి, ఎక్కువ మనకి భాగవత సప్తాహాల్లో ఎక్కువ పిల్లల కంటే ఎక్కువ ఎవరు కనబడుతున్నారంటే అందరూ జుట్టు మెరిసిపోయిన వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళు ఎక్కువగా కనబడుతుంటారు. అన్ని రోజులు కాకపోయినా వాళ్ళకి 1-2 రోజులైనా మనం ఆ మాధుర్యాన్ని మనం చవి చుట్టమే కాకుండా నిజంగా మనకు పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళని వీటి దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ జీవితంలో ఉన్న టెన్షన్స్ తగ్గి అక్కడ నిజంగా మనశ్శాంతిగా ఎలా జీవించాలో వాళ్ళకి నేర్పిన వాళ్ళు అవుతాం. అది నిజమైన ఎడ్యుకేషన్ అవుతుంది. కేవలం ర్యాంకులు మార్కులను వాటిల్లోనే పెడితే మాస్టర్ గారు చెప్పారు 25 ఏళ్ళు వచ్చేప్పటికి వాడి యొక్క ఆయుర్దాయం అంతా పాపం 25 ఏళ్ళు అయిపోయింది, ఎలా జీవించాలో తెలియట్లేదు అన్నారు. కాబట్టి వాళ్ళకి మనం నిజంగా మేలు చేయదలుచుకుంటే ఈ గ్రంథాలని ఇలాంటి సత్సంగాల దగ్గరికి వాళ్ళు తీసుకురావడం అనేటువంటిది చేసి మనం వాళ్ళకి కూడా నిజమైనటువంటి ఆ మాధుర్యాన్ని అందజేయడానికి ప్రయత్నిద్దాం. వాసుదేవ.